Amen. So he's right there with us. He's there all around. He's surrounded you. ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా మిమ్మల్ని పెనవేసుకున్నాడు, మీ అన్ని వేపులా ఆవరించేస్తున్నాడు. కానీ అంత సున్నితంగా మనం ఉన్నాం అన్నదే ఇంపార్టెంట్. ఖచ్చితంగా మరి ఒక ఆయనతో ఉండే సహవాసంలో మనం చాలా జాగ్రత్తగా ఏం నేర్చుకోవాలంటే ఆయన వివేచనలో నిలవడం నేర్చుకోవాలి. దేంట్లో నిలవాలమ్మా? వివేచనలో నిలవాలి. ఆయన వివేచనలో నిలవకపోతే మనం ఎక్కడ నిల్చుంటాం? మన సొంత జ్ఞానంలో నిల్చుంటాం, నాకు తెలుసు అనే చోట నిల్చుంటాం, నేను చేసేస్తాను అనే తొందరపాటులో నిల్చుంటాం. ఈ ప్రాంతాలు చాలా ప్రమాదకరం. ఇక్కడ ఉండని వాడే ఆయనతో ఉంటాడు, అక్కడ ఉన్నోడు వాడే ఆయన చెప్పింది అలా చేస్తాడు, తనకి నచ్చింది చేయడు, ఆయనకి నచ్చింది చేస్తాడు. ఆమె సో ఈ ప్రయాణంలో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొంతమంది దగ్గర చూసి నేర్చుకోవాల్సి ఉంది, కొంత ప్రభు దగ్గర మోకరించి నేర్చుకోవాల్సి ఉంది. ఎన్నో విధాలుగా మనం అటు పరిచర్యలో నేర్చుకోవాల్సి ఉంది. ఇంకా మనకి టైం ఇచ్చాడు ప్రభు. చెప్పండి, టైం ఇచ్చాడు. చెప్పడమ్మా, ఎందుకు ఇచ్చాడు టైము? ప్రభు ఎందుకు ఇచ్చారమ్మా టైము? మార్చటానికి, మనల్ని మార్చటానికి టైం ఇచ్చారు. ఆమె మారిపోయారా? ఇంకా ఆయన ఒక పనిలో కన్నా వెళ్ళిపోతారు, లేకపోతే ఆయన దగ్గరగానే వెళ్ళిపోతారు. దాట్స్ ద రియల్ ఫ్యాక్ట్. ఆమేన్, హల్లెలూయా. సో డోంట్ వరీ, దిస్ ఇస్ ఎ షార్ట్ లైఫ్. ఈ లైఫ్ లో మీరు అడగవలసిందల్లా, ఎక్కువగా అడగవలసింది, మళ్ళీ మళ్ళీ అడగవలసింది యేసునే. కానీ మనం ఏం చేస్తామంటే వారం అంతా వేరేదో అడుగుతాం. ఎందుకంటే మనకి అట్ల మీద నమ్మకం. చెప్పండి, అట్ల మీద నమ్మకం. చెప్పండి అమ్మా, అట్ల మీద నమ్మకం. ఎందుకు బ్రహ్మని అడగం? మిగతా అట్ల మీద నమ్మకం. ఎప్పుడైతే మిగతా అట్ల మీద నమ్మకం పోతుందో అప్పుడు ప్రభు దగ్గరికి వస్తాం కదా. ఎవరైనా, మీరైనా నేనైనా, మీరు దెబ్బలు తిని నేర్చుకున్నారు, నేను దెబ్బలు తిని నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, నేను నేర్చుకున్నాను. We are still learning from the Lord. ఇది మనకు తెలుసు. వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలుసు మనకి. ఏంటది? మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసు. ఆ లైఫ్ అంటే ఏంటో తెలుసు, డెత్ అంటే ఏంటో తెలుసు, రిజరక్షన్ అంటే ఏంటో తెలుసు, నిత్య జీవం అంటే ఏంటో తెలుసు. తెలుసు మనకి అంటే తెలుసు. అందుకని నెమ్మదిగా ఉన్నాం, అందుకని కదలని నీళ్ళ వలె ఉన్నాం, అందుకని సంతోషంగా ఉన్నాం, అందుకని విశ్రాంతిలో ఉన్నాం. అందుకని మనలో మరొక విశ్వాసం, మానవుడికి తెలియని ఒక విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం. ఆమేన్. And that's when you are a Christian, because you are not a normal man. Amen. చాలా మంది భయపడుతున్నారు. భయపడే వాళ్ళు ప్రభుని కలిగి ఉన్నట్టు కాదు, భయముతో కొనసాగుతున్నారు వాళ్ళు. ఆమేన్. They are living with fear. భయంతో సంసారం చేస్తున్నారు వాళ్ళు. No. We have to live with the Holy Ghost. పరిశుద్ధాత్ముడితో మనం కొనసాగాలి. గుర్తుపెట్టుకొని, ఎప్పుడెప్పుడైతే మీకు భయం వచ్చిపోయిందో దాని అర్థం ప్రభు మీతో ఉన్నట్టు. భయాన్ని రానివ్వలేదు అంటే ఆయన ఉన్నట్టు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగా నీవు యాజకులు అవుతే ఆయన మీతో ఉండే, సదా ఉండే ప్రధాన యాజకుడు. ఆమేన్. ఆయన ఎప్పుడు మిమ్మల్ని వదలడు. ప్రతి ఆలోచన వెనకాల ఆయన మాట్లాడేస్తారు, ప్రతి భయం వెనకాల ఆయన మిమ్మల్ని మళ్ళీ ధైర్యపరుస్తారు. ఇంతలా ఉండే ఈ ప్రభుతో మనం వారం అంతా ఉన్నాం. ఒక్క ఆదివారం అంటే నాతో సహా ఒక ఆదివారం ఏదో ఇంకా తప్పదు కదా అన్నట్టుగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ఏమండి ఆయన దగ్గరగా మనం విపరీతంగా ఓవర్ యాక్టింగ్ చేసేస్తుంటాం. ఇదిగో ప్రభువా చూడు, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో అని. కానీ వారంతా ఉండని మూలంగా నష్టపోయింది ఎవరంటే మనమే. ఎన్నో చూడవలసినవి, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎంతో జీవం మనలోంచి పొంగి పొరలాడవలసిన నదుల్ని మనమే ఆపేశాం. బికాస్ వీ వర్ డిటాచ్డ్ ఫ్రమ్ హిమ్ అండ్ వీ లివ్డ్ అవే ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి దూరంగా ఉన్న మూలంగా. ఆమేన్. ఎవరైనా పిల్లలు కాసుకోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి, వెనక్కి ఫ్రంట్కి ఎవరు రావద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర తెలుగు బైబిల్ ఉంటే మనం ఈ రోజున
చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉందాం. నేను చర్చ్ మినిస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి, సేవలోకి వచ్చినప్పటి నుంచి నేను ఎక్కువగా మానవుడు అధిగమించలేనిది నాకు కనిపించింది వచ్చి అహంకారం, రెండోది వచ్చి స్వయంనీతి. ఈ రెండు ఎంత దారుణం అంటే ఇట్టే ప్రభు నుంచి దూరం చేసేస్తాయి నాతో సహా. అహంకారము, స్వయంనీతి. అసలు చాలా సింపుల్ టాబ్లెట్. ఈ జబ్బు నుంచి తప్పిపోయే ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చారు ప్రభు వారు. ఆయన డాక్టర్ కదా. ఆయన ఏంటైనా ఆయన ఏ డాక్టర్ అయినా ఆయన ఏమన్నారు? డాక్టర్లు ఏమన్నారు? ఆయన నిన్ను నువ్వే స్వస్థపరచుకోవాలి. తెలుగులో ఏమంటారమ్మా డాక్టర్? వైద్యుడా. ఓ వైద్యుడా, నిన్ను నువ్వే. పరమ వైద్యుడు ఏమంటారంటే చిన్న టాబ్లెట్, నువ్వు పశ్చాత్తాపడితే ఈ అహంకారం నిన్ను ఏమీ చేయలేదు, ఈ స్వయం నీతి నిన్ను ఏమీ చేయలేదు. ఆమె చాలా కష్టమైనది మానవుడికి. 80-90 సంవత్సరాలు వచ్చినా రానిది నేర్చుకుంటున్నది వచ్చి టు రిపెంట్, మారు మనసు పొందటం, టు అగ్రీ దట్ yes I am wrong, టు అగ్రీ అవునయ్యా నేను ఇక్కడ తప్పు చేశాను, I am so sorry about it my Lord. ఆమె అబ్బో ఇప్పుడు బరువు పోతా అలా అనుకుంటే, ఒప్పేసుకుంటే అలా ఉంటుందా? దిస్ ఇస్ వేర్ నేను చూసింది చాలా విశ్వాసులు ప్రయాణంలో ఇక్కడ ఆగిపోవడం చూశాను. ఆమె ఎక్కువ ఈ స్వయం నీతి అనేది మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు, చాలా పవర్ఫుల్. నేను ఈ రోజున అంటే గత వారం వచ్చిన మీ మెసేజ్లో చూస్తే సౌలు was not giving his heart to God. అహంకారి, మూర్ఖుడు, సొంత నీతి పనులు చేయడం మొదలుపెట్టాడు, దేవునికి ఇష్టమైన పనులు చేయలే. అలాగే రాజులు వాళ్ళందరూ కూడా వాళ్ళ తెలివితేటలు మొదలుపెట్టారు, ఆయన దగ్గర నుంచి వింటం మరిచారు, ఆయనకి లోబడడం మానేశారు. ఇవన్నీ చూస్తే కోరు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి నువ్వు చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అర్థమైంది చేస్తాను అలా ఉంటుంది. ఆయన చెప్పేది ఒకసారి నీకు అర్థం కాదు. You cannot understand him. A person who says, let the dead carry the dead. చూడండి ఆ వాక్యం ఎక్కడ ఉందో. అసలు ఇలాంటి వాక్యం ఎప్పుడైనా చూసారా మీరు? చూసి మీరు ఎలా నిద్రపోయారు? నాకు అది భయం వేసింది. ఈయనే మనుషురా నాయన. ఆమేన్. లూక్ 9:20. లూక్ 9వ అధ్యాయం చూద్దాం. కొంచెం ముందు నుంచి చూద్దాం. 57. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు ఎక్కడికి వెళ్ళినని నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. ఏం చెప్పారంటే ఆయన? అమ్మా ఆయన మా నాన్న ఆయన వెళ్తున్నారు. యేసు ప్రభు వారు ఏం చేస్తారమ్మా చెప్పండి? ఆయన మా నాన్న ఆయన వెళ్తుంటే ఈ మహానుభావుడు తిన్నంగా ఉండగా ఆయన ఆపి ఆయన దగ్గర ఓవర్ యాక్టింగ్. ఏంటది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మీతో వస్తాను. అంత లేదమ్మా, ఆయనతో రావడం అంత ఈజీ అని కాదు. ఈ మధ్యకాలంలో మనం ప్రభుని నమ్మేసుకుని ఆదివారం వచ్చి భజన చేసి వెళ్తామే, అంత ఈజీ ఏం కాదు ఆయన వెళ్ళిపోవడం. ఇది చాలా ఈజీ. ఇది మరోలా అనుకోవద్దు లేదు. ఆమె నన్ను చాలా మంది అంటారు, ఏంటంటే నువ్వు ప్రభుని నమ్మి ప్రభు చర్చికి ఎగిరెస్ట్గా మాట్లాడుతున్నావు. అప్పుడులో ప్రభుని నమ్మిన వాళ్ళు కూడా ప్రభుని సిలివేసింది కూడా వాళ్ళే కదా. సినోగాగులో ఆలయంలో ఉన్నది లేదా బయట వచ్చి వేసారేంటి? బయట వద్దన్నారు. మరి మంచోటరా బాబు, ఆయన ఏం తప్పు చేయలేదు అంటే నువ్వు వేస్తావా లేదా, లేకపోతే నీ రాజ్యాన్ని కూడా మేము రోమిన్స్కి చెప్తాం అని చెప్పి అప్పుడులో కూడా అదే గోల. ఆమె ఇప్పుడు మనం చూపెడుతున్నామే ప్రభుని వెంబడిస్తున్నట్టు. ఇదేదో మోడల్, అంత ఈజీ కాదు ఆయన వెంబడించడం. ఇది మేము 13-12 సంవత్సరాలు 14 సంవత్సరాలు చెప్పాం ఈస్ట్ గోదావరి కోనసీమ అంతా తిరిగి. అందరూ అంటే అవే చాలా ఈజీ మాకు తెలిసింది. ఆమె అంత ఈజీ కాదు. ఆయన వానని ఆయన వెళ్తున్నప్పుడు ఆయన వెళ్ళేవాళ్ళు. ముందు మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను ఈయన వెంబడించగలనా, లేకపోతే నాకు సత్తా ఉందా లేదా?
ఆయన దగ్గర మనం ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఏమనాలి? నా వల్ల కాదయ్యా, చెయ్యి పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపో, నా మాట వినకు అని ఎలా మాట్లాడాలి తప్ప, నేను చాలా గొప్పని, అసలు మొత్తం ఈ హైదరాబాద్లో నన్ను మించిన నీ భక్తుడు మరొకడు లేడు అని అనడానికి ఎవడో కూడా పనికిరాడు. ఆమె నేను ఎప్పుడు మిమ్మల్ని చూసినా నన్ను మించిన భక్తులుగానే కనిపిస్తారు మీరు. ఏదో మీలో ఒక క్వాలిటీ ఉంటుంది మంచిది, అది నాలో లేనిది. ఏమే హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారు మాట విని? అంటే ఇలా అన్నానన్నా మిమ్మల్ని పొగడేనా? ఆయన మానాన్ని ఆయన వెళ్తుంటే, ఏం బాబు, ఆయన మానాన్ని ఆయన వెళ్తుంటే ఆయన వెళ్ళేవాడు. ఆయనతో పెట్టుకోకూడదు. ఇక్కడ పెట్టుకున్నాడు ఒక ఆయన. ఏమన్నాడమ్మా? జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఆగి నిదానిస్తే వారు మార్గమున వెళ్ళిచుండగా, ఎవరో యేసుప్రభు వారిని శిష్యులు వెళ్తుండగా ఈ జట్టులో జాయిన్ అవ్వాలని ఒకడికి ఎంత ఆలోచన కలిగింది. ఎక్కడికి? నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందనని ఆయనతో చెప్పాను. చెప్పండి, నీవు ఎక్కడికి వెళ్ళినను రాట్లా మాట. ఇప్పుడు అర్థమైంది మీకు ఏదో? చెప్పండి, నీవెక్కడికి వెళ్ళినను నేను నీ వెంబడే వచ్చేదను, నీ వెంట వచ్చేదను అని ఆయనతో. ఎంత ధైర్యం రా నాయన, ఎక్కడికి వెళ్ళగలవు? ఆయన ఇప్పుడు వచ్చి అడుగుతాడు, ఏదో కరెక్ట్గా పెడతాడు అక్కడ, అంతే. మీరు గిజగజగజగజగజలాడిపోతాడు. అమ్మో నువ్వు వద్దయ్యా, ఏ వద్దు, నువ్వు వెళ్ళిపో, నన్ను వదిలేయి అంటమ్మా. ఆమె he will point to the place where you will be shaken. The stronghold will be shaken. Amen. అంటే ఒక కోట ఉంది, ఒక రాజ్యం ఉంది. రాజు వస్తున్నాడు, ఆ రాజును పెరికేస్తాడా ఉంచుతాడా? ఆయన రావాలి అంటే ప్రస్తుతం ఆ కోటని మెయింటైన్ చేస్తున్న రాజుని ఉండనిస్తాడా? ఉండలేవాడు. వచ్చాడా ఆ రాజు ఎగిరిపోవాల్సిందే. ఆ వచ్చాడా ఆ రాజును బంధించి బయటికి పడవేయాల్సిందే. ఆ రాజు ఎవరు? ఇప్పుడు మీరు అంటారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంబడి వచ్చేది నువ్వు అంటే, సరే రా అవుతే అని మీరు మాట అనగానే నెక్స్ట్ కట్టేసేది ఎవరిని? ఆ కోటలో సోఫాలో కాలు పొడుక్కి చాచి, ఏదో క్లాసికల్లో లేదా రిలీజియస్ లేదా కల్చరల్లో ఏదో క్రిస్టియన్ మోడ్లో ఉన్న మనల్ని కట్టిపడేసరే నువ్వు పనికిరావరా అని చెప్పి ఫస్ట్ ఆయన మనల్ని పట్టుకుంటాడు. ఆమేన్. దిస్ ఇస్ ద కోర్ థీమ్ ఇన్ బైబిల్. బైబిల్ మొత్తం సన్నగా అండర్గా ఆ వాక్యాల మధ్యలోంచి అల్లుకుంటూ నడుస్తున్న ఒక వ్యవహారం అది. చూడగలిగిన వాడు చూసినట్టే, చూడడం వాడు మత జాతస్తుడే, పరిసేడే, సర్దుకేడే. ఆయనగా కనెక్ట్ అవ్వలేడు ఈ గుంపుతో. సెపరేట్ అవ్వాల్సిందే, స్ప్లిట్ అవ్వాల్సిందే. వాడికి ప్రభుత్వం వెళ్ళలేడు. ఎందుకంటే స్టార్టింగ్ ఏముందంటే 4 అడుగులు చేసిన తర్వాత ఇంకేమడుగుతాడు? ఆమె చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆమె ఎవరండి? జీసస్. వెరీ డేంజరస్ టు ఫాలో హిమ్. నాట్ దాట్ ఈజీ. ఆమె ఒక చాలా ప్రభుని ఎంతో ఇష్టపడే వ్యక్తిని ఒక అతను ఇంటర్వ్యూలో అడుగుతాడు, నువ్వు క్రిస్టియన్ అని అంటే ఏమో నాకే తెలియట్లేదా, నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు అంటే ఏమో ఎప్పుడు ఫాలో అవుతాను, అదే నువ్వు క్రిస్టియన్ కాదా అంటే, నిజంగా చెప్పాలంటే నాకే అనుమానంగా ఉన్నాను. అది కదా నువ్వు యేసుని వెంబడించలేవు అంటే, ఏది అది ఒకటనే అంటారంటే అని చెప్పింది. ఇలాగ సాగింది ఇంటర్వ్యూ అంతా. ఎదురుగుండా ఉన్నాడు కూడా మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇదేంటి ఇతను క్రిస్టియన్ అని పిలిచాను, ఇంటర్వ్యూ చేస్తుంటేనే కదా కాదంటున్నాడని. లాస్ట్కి ఏమన్నాడంటే, నాకు సిగ్గేస్తుంది నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి అన్నాడు. He understood it's not that easy to follow Jesus. But I'm not disappointing. మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. It starts with small things. ఆమె కత్తి పెడతాడు, లేకపోతే కత్తి మీరు పెట్టుకోవాలి. మీతో చెప్పిన తర్వాత రెండు ఆయనకి ఇష్టమే. ఆయనైనా పెడతాడు కత్తి, మీరైనా పెట్టుకోవచ్చు. ఆమె హల్లెలూయా. కాబట్టి మీ ఆరోగ్యం బాగోలేదు, ఫలానా ఒక ఐటెం తినొద్దని చెప్పాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? కత్తి పెట్టుకుంటారు లేదా? అమ్మ మీకు ఏదో షుగర్ ఏదో వచ్చింది, మీరు ఇంకా స్వీట్లు తినకూడదు అంటే మీరు ఏం చేస్తారు? ఇష్టమున్నా ఆ ప్రాంతంలో చనిపోయి కత్తి పెట్టుకుంటారు కదా.
అంతేనా? అది మీరు పెట్టుకున్నట్టు, అది ఆయన కూడా పెట్టగలరు కత్తి. ఆమె ఎక్కడో ఈ యేసు ప్రభు వారు ఆయన మారాన్ని ఆయన వెళ్తుంటే, ఇదిగో మాలలో మనం ఈ కొంతమంది కలిసి ఆయనతో, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, నేను నిన్ను వెంబడి తిన్నావు అంటే ఆయన ఒకసారి వెనక్కి తిరిగి, వాట్ కెన్ యూ ఫాలో మీ? ఆమె అలాగే ఇంకొక విశ్వాసం చూద్దాం. ఒకటేమో ఆయన డానియల్ అనే వ్యక్తి ప్రభు విషయంలో రోషంగా ఉన్నాడు. ఆ రాజు పెట్టిన ఆహారం అంతా తింటే రేపొద్దు నీ జ్ఞానం నా మూలంగా వచ్చింది, ఈ తెలివితేటలు నా మూలంగా వచ్చింది అని చెప్పి ఆత్మకి ఇవ్వాల్సిన మహిమ రాజు తీసేసుకుంటాడేమో అని డానియల్కి డౌట్ వచ్చి ఏం చేశాడు? కత్తి ఏమీ తిననప్పుడు మనిషి నీరసంగా ఉంటాడు. నీరసంగా రాజు దగ్గరికి వెళ్తే కూడా రాజు కూడా అంటాడు, ఎందుకు నీరసంగా ఉన్నాడు అంటాడు. అది ముందుగానే గట్టిగా భోజనాలు పెట్టి వాళ్ళకి స్నానాలు చేయించి మంచి డ్రెస్సులు వేసి వాళ్ళని అందంగా చేసి తీసుకెళ్లాలంట రాజు దగ్గరికి. ఇదివరకు కాలంలో. ఇప్పుడైనా మనం ఎవరైనా పెద్దవాళ్ళు కలవాలంటే ఏం చేస్తాం? మనం బెస్ట్ డ్రెస్ వేసుకుని వెళ్తాం కదా, సీఎంను పిఎంను కలవాలి. అలాగే అప్పుడు కూడా డానియల్ని బాగా నువ్వు ఆరోగ్యంగా కనిపించాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే లేదు నేను కత్తి పెట్టుకున్నా, ఏం తిన్నాను అని తినలేదు, కత్తి పెట్టుకున్నాడు. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఈ నిగ్రహ శక్తి ప్రభు దగ్గరే ఉంది, అది డానియల్లో కూడా కనిపించింది. ఎక్కడో మనమందరం కూడా ప్రభు రూపమైన ఆత్మైన ఈ నిగ్రహ శక్తిలో కొనసాగవలసి ఉంది. తొందరపాటులో మనం వెళ్ళకూడదు. ఒక మాట అనడంలో కానీ ఆలోచనలో కానీ తొందరపాటులు కానీ మనం అస్సలు పర్మిషన్ ఇవ్వకుండా మన ఈ శరీరాన్ని మనం మేకులు కొట్టుకోవాలి. అప్పుడే మనం అనగలం, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఇష్టపడుతున్నాము అని చెప్పగలం. ఆమె తర్వాత ఏమైందో చూడండి. ఇక్కడ వారు మార్గంలో వెళ్ళి చూడగా ఒకటి నీవెక్కడికి వెళ్ళాను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. వావ్, చూడండి, ఆయన కనిపించిన దురాత్మల్ని 2 మాటల్లో ఎలా చూపెట్టేశారు. నక్కపు స్వభావం కదా, ఆ ఆత్మలైనా వచ్చి మనుషులు ఉంటాయంట, చాలా ఈజీగా మనలో వచ్చి నివసించిపోతాయి. ఇంకోటేమో గాలిలో ఎగురుతున్న ఆకాశ పక్షులు లాంటి అనేక విచిత్రమైన మీ కోరికలు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు అవన్నీ కూడా పక్షుల్లో ఎగురుతుంటే అట్లకి కూడా మనం చోటిస్తాం. కానీ ఇదిగో ఈ పరిశుద్ధుడైన రాజైన యేసుకి మాత్రం సున్నితంగా, మృదువుగా, ప్రేమగా ఉండే ఈ వ్యక్తికి మాత్రం మనం, బలికి సిద్ధమైన ఈయనకి మాత్రం మనం చోటు ఇవ్వనేమో. అదే మూర్ఖత్వం, అదే జలసి, అదే క్రూరత్వం, అదే రూపంలో మనం ఈ మిగతా అన్ని పక్షుల్ని, మిగతా అన్ని నక్కల్ని అన్ని వేసుకుని తిరుగుతాం. కానీ ఆయన మాత్రం ఎంత సింపుల్ గా చెప్పగలరో చూడండి. నిజంగా ఆయన సృష్టికర్త కాబట్టి ఒక 2 మాటల్లో కనిపించిన అన్ని లోకాల్ని మీకు చూపెట్టేశారు. భూమి కింద ఉన్నది, గాల్లో ఉన్నది. చూడండి, ఈ మధ్యన యుద్ధం జరుగుతుంది. అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? భూమి కిందకి దాక్కుంటారు, పైకి వచ్చి కొట్టేస్తారు, కిందకి వెళ్ళిపోతారు. పురుగుల్లాగా, ఏదేదో సొరంగాల్లో ఏదేదో చుంచుల్లాగా, పందుకొక్కుల్లాగా, ఎలకల్లాగా కిందకి వెళ్ళిపోతారు. మనుషులు భూమి మీద ఉండాలి, కిందకి వెళ్ళిపోతారు. ఆమె సో ఇలాగ మనం చూస్తే ఆయన 2 మాటల్లో తేల్చి చెప్పేశాడు. తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అంటే ఆయన తలవాల్చుకునే సమయాలు చెప్తాను. మీరు ప్రార్థిస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, ఆయన ధ్యానిస్తున్నప్పుడు, ఆయన ఇష్టపడుతున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన వచ్చి మీలో నివాసం అంటున్నారు, తలవాల్చుకుంటున్నారు, కొంతసేపు సేద తీర్చబడుతున్నారు మీ ద్వారా. ఆమె ఎంతమందికి అర్థమైందమ్మా? హల్లెలూయా. సో ఏమైంది తర్వాత? ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాడు. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాడు. చూడు, మొదటివాడు ఈయన చెప్పిన ఈ మాటకి ఏమయ్యాడు?
డ్రాప్ అయిపోయాడు. మీరు అప్పుడే 2 దాంట్లో వెళ్ళిపోదు. ఫస్ట్ ఆయన వెళ్తుంటే ఆమె ఇలాగ డ్రాప్ అయిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆమె ఏమవుతారమ్మా? డ్రాప్ అవుట్. మిగతా వాళ్ళు ముందు క్లాసులోకి వెళ్ళిపోతారు, ఇవి కానీ ఇక్కడ డ్రాప్ అవుట్. ఇలాగ ఈ వ్యక్తి ఏమన్నాడు? అయ్యా తమరు ఎక్కడికి వెళ్తున్నారు తెలివి చూడండి. ఏమన్నాడు? మీతోనే ఎక్కడికి వెళ్ళినను నీ వెంట నీ వెంట వచ్చేదననే వ్యక్తి ఏమయ్యాడు? ఈయన ఏదో ఒక మాట డైలాగ్ వేశారు, స్ట్రాంగ్ డైలాగ్. అంత ఈజీ కాదురా నాతో రావడం అని. ఏదో బతిమాలొచ్చు కదా, అయ్యా నన్ను ఏదోలా ఈడ్చుకెళ్ళయ్యా, నా వల్ల అవుతే ఇక నువ్వెందుకయ్యా, పురుగులాంటి నా శక్తిని బట్టా నేను నీ సొంతం అయ్యేది అని ఏదో చెప్పుకోవచ్చు కదా. కింద పడిన బ్రెడ్ ముక్కలైనా కుక్కలు తింటాయి కదా అని ఏదో అంద కదా తను. అలాగేదో మాట్లాడచ్చు కదా. అవే ఇమ్మీడియట్ గా అమ్మో ఇదేదో చాలా ప్రమాదంగా ఉంది, సతీష్ అని కూడా చెప్పిండు, ఆయన వెంబడించడం కష్టం అంట అని చెప్పి డ్రాప్. చెప్పండి, డ్రాప్. ఐ కెనాట్ కనెక్ట్ విత్ యూ, ఐ కెనాట్ కమ్ విత్ యూ. అవును ఏదో ఆవేశంలో 10 సంవత్సరాల మీద నడిచేదేమో కానీ ఇక నేను ఎదరెదర రాలేను, ఇక్కడతో ఆగిపోతున్నాను, ఇవన్నీ డ్రాప్ అవుట్స్. అవునే కదా. ఇక్కడ ఉన్న చాలా మంది మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యారు. కానీ ప్రభు మహాప్రణాళికను బట్టి ఆయనకి మీరంటే ఇష్టం ఉంది కాబట్టి, మీరు చిత్తంలో ఉన్నారు కాబట్టి, భూమిని ఇంకా సృష్టించక ముందే మిమ్మల్ని ఆయన తెలిసిన వారు కాబట్టి, మిమ్మల్ని ఆయన పేరు పెట్టి పిలిచిన వారు కాబట్టి, మీరు ఎంత డ్రాప్ అవుట్ అవ్వాలన్నా మళ్ళీ తీసుకొచ్చారు. మామూలుగా తీసుకురాలేదు కదా. ఎవరైనా ప్రభు చిత్తంలోనే మళ్ళీ ఇలా తిరిగి వస్తారు, లేని వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతారు. అవునా కదా. ప్రైజ్ ది లార్డ్. ఇలా మనం చూస్తే జాగ్రత్తగా ఈ స్ప్లిట్ అయిపోవడం, డ్రాప్ అవుట్ అయిపోవడం, ఇవన్నీ క్వైట్ కామన్ విత్ జీసస్. 3.5 సంవత్సరాలు నడిచారు నాన్న. ఎంతమంది ఆయన చూడలేదు, ఎన్ని గ్రామాలు వెళ్ళలేదు, అందరూ ఆయన వెంబడించేశారండి. చాలా తక్కువ. పట్టణాలండి చాలా తక్కువ. రెమినెంట్ అనండి, శేషము అనండి. మ్యాథ్స్ చేసిన లేదో శేషము అని మీకు తెలుగులో వస్తుంది కదా, మా రోజు రాదు. శేషము, ఫ్రాక్షన్, అబార్షన్, ఫ్రాక్షన్ ఆఫ్ అబార్షన్. ఇలాగా మనం చాలా జాగ్రత్తగా ఈయనతో నడిచేటప్పుడు ఎక్కడ అహంకారాన్ని రానివ్వకూడదు, స్వయం నీతిని రానివ్వకూడదు. ఆయన ఎలా బతిమాలాలో తెలియాలి, ఆయన ఎలా ఒప్పించాలో తెలియాలి. మన లోపాలు ఒప్పుకోవడంలో అస్సలు ఆలస్యం చేయకూడదు. ఆయన ఆకర్షించుకునే మొదటి రూపం వచ్చి మన లోపాలు ఒప్పుకోవడం. ఆమేన్. If you are quick to respond, if you are quick to repent, if you are quick to confess, మీరు కనుక చాలా క్విక్గా మీ తప్పును ఒప్పుకున్నారంటే ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదలరు. ఆలస్యం చేస్తేనే ప్రమాదం. ఆమేన్. ఒకడు నీ ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందనని ఆయనతో చెప్పగా అందుకు యేసు సమాధానం చెప్పారు. తర్వాత ఆయన మరొకనితో అంటే ఆయన వీడు అయిపోయాడు. ఆయన ఇమ్మీడియట్ గా ఏం చేశారు, వీడు వస్తానన్నాడు, రాలేదు. ఇంకొకడు వైపు చేశారు, నువ్వు రాని ఈయన అడిగారు. ఇక్కడేమో ఈయన అడగలేదు, స్టిల్ ఆయన వస్తాన్నాడు. ఇక్కడేమో ఈయన ఆమె అడిగాడా మిమ్మల్ని ప్రభు ఎప్పుడన్నా రమ్మని? ఆమె అది ఎంత గొప్ప ధన్యత కదా. వస్తానన్నాడు, రాలేకపోయాడు. ఇప్పుడు మరొకటి అడుగుతున్నారు, కెన్ యూ ఫాలో మీ? ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. ఏమన్నారంటమ్మా? నీ చెప్పిన మాటలు విను, లేకపోతే నన్ను బాగా చూసుకో. ఇలాగా వేరే వేరే ఏవో డొక్క తిరుగుడు మాటలు ఏమి లేవు. ప్రభు వారి దగ్గర స్పష్టంగా ఏమి, నా వెంట రమ్ము అంటే దాంట్లో అర్థం ఏంటి? నన్ను వదిలి ఇంకా ఎవరితోని వెళ్ళవు, నేను తప్ప నీకు ఇంకెవ్వరు. అది దాని స్పిరిచువల్ మీనింగ్. అంత లోతుగా ఉంటుంది. ఆయన రమ్మన్నారు అంటే ఆయన సృష్టికర్త వెనక్కి తిరిగి నువ్వేం చూసి రారా అంటే అది ఏమైనా చిన్న విషయమా?
ఇంకా అది తప్ప ఇంకేం కావాలి మనకి? దాట్ మేక్స్ అవర్ డే. ఆమె ఇంకా ఆ రోజుతో మనం సంపూర్తిగా ఆయన తట్టు తిరగవలసి ఉంది. ఎందుకంటే అడిగిన ఆయన ఏమి సాధారణమైన వ్యక్తి కాదు. వెంట రమ్మని చెప్పాను. వెంట రమ్మని పక్కన దాన్ని యేసు నిన్ను వెంట రమ్మని పక్కన దాన్ని యేసు నిన్ను అండ్ దట్స్ ట్రూ రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. దీంట్లో తప్పేమనుందా? 99 మంది మా పరిచర్యలు ఈ మాట చెప్పినప్పుడు ఎంతలా చూశారంటే, ఇదేదో బైబిల్లో నేనే యాడ్ చేసి ఇప్పుడు మీతో చెప్తున్నట్టు, అదేదో నేనే ఈ ఇంత దారుణమైన వ్యక్తిగా యేసు ప్రభు మాట చెప్పినందుకు మా మీద ఫుల్గా రివర్స్ అయిన వ్యవహారం ఉంది. మంచివైనా ప్రేమ అంటూ లేదా? ఏంటిది ఎంత దారుణమా? ఆయన ఏదో అన్నాడు, అప్పుడేదో కోపం లేదా అనేసి ఉంటాడు. అది నువ్వు ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని అలా చూపెడతావా? ఆయన ఎంత ప్రేమ కలిగినోడు, చచ్చిపోయిన తండ్రిని బాధ పెట్టుకునేవాడా యేసు ప్రభు. అంటే ఇప్పుడు నువ్వు పిల్లొచ్చి అంటే గుడ్డొచ్చి తల్లిని ఎగిరించినట్టుగా ఇప్పుడు నువ్వు వచ్చి మాకు బైబిల్ నేర్పుతావా అని ఎన్ని మాటలు అన్నారు. బాబు మాది కాదరని ఆయన నా మీద పడగలను. ఆయన అది యేసు ప్రభు వారి యొక్క విధానం, నిన్ను పరీక్షించే విధానం, నిన్ను సొంతం చేసుకునే విధానం. ఆయనకి ఏ పుచ్చులొద్దు, ఆయనకి గాలికి ఎగిరిపోయే పొట్టొద్దు. నువ్వు ఇప్పుడు ఎంత గొప్పగా వర్ణించుకున్నావు, అది పొట్టే. ఆమె ఆయనకి ఏవద్దు, పొట్టే అవద్దమ్మా ఈ ఫ్యాన్ పెట్టగానే. అదే ఆయన పొట్టుని ఎగరేసే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఏమన్నారు? బాబు నీ తండ్రి చనిపోయాడా? ఓహో, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ చనిపోయిన నుండి పాతి పెట్టి తద్దిన వ్యవహారాలన్నీ చేసి, అదేదో మన ఈ ప్రాంతపు అలవాట్లలో అంటే ఇదివరకు మేము చేసేవాళ్ళం అదేంటంటే 11వ దినం అని అని దానికి ఏదో పిండం పెట్టి ఇవన్నీ ఏదో చేస్తారు కదా, అవన్నీ చేసి వస్తానయ్యా అని ఏదో చెప్పుకుంటాడు. అప్పట్లో మరి 4 ఆచారాలు ఉన్నాయి, ప్రస్తుతానికి మనకు తెలిసిన ఆచారాలు ఏదో చెప్పాడు బాబు. చాలా కన్విన్సింగ్గా చెప్పాడు, కన్నీటితో చెప్పాడు. ఎందుకంటే తండ్రిని కోల్పోయాడు కాబట్టి చాలా బాధగా కూడా ఉన్నాడు. ఆ మనిషినే అర్థం చేసుకోవాలి తప్ప మనం ఇప్పుడు ఆ మనిషిని బాధ పెట్టకూడదు కదా. ఇన్ని రకాలుగా చూసినా తన గ్రౌండ్ కరెక్ట్గా ఉంది. వస్తానంటున్నాడు, జస్ట్ 5 మినిట్స్ ఇస్తే అదేదో వ్యవహారం చేసుకుని వస్తాను అంటే ఆయన రెస్పాన్స్ ఏముందో కింద చూద్దామా, జాగ్రత్తగా చూడమ్మా. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. వావ్, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. ఇతన్ని కూడా రమ్మలేదు, పని అప్ప చెప్పారు. ఇంత ముందు కూడా వస్తానన్నాడు, నీకు అంత సీన్ లేదని ప్రభు ఆయనకి క్లియర్ చెప్పి ఇతనికి పని అప్ప చెప్తుంటే ఇతను ఏమన్నాడు? ఇప్పుడు ఈ పని చేశాడా లేదా? ఆ వ్యక్తి వెళ్ళి ఈ పని చేశాడా లేదా మీరు చెప్పండి. చేయలేదు. అంటే ప్రస్తుతం నేను చూస్తున్న సంఘాలు బట్టి ఏం చెప్పగలంటే హీ మస్ట్ హావ్ నాట్ గోన్. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఇతను మరొకడున్న వైపు చూసి చెప్పగా అతను ఏమన్నాడు? మరి ఒకడు వైపు చూసి ఏమన్నారు ప్రభు? మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా ఆయన 59 ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. వెంట రమ్మని చెప్పగానే మనోడి రెస్పాన్స్ ఏంటి? ఎక్స్క్యూజ్. వెంట రమ్మని చెప్పగానే ఉన్నాడు ఆయన, నా దగ్గర బలమైన కారణం ఉంది, నువ్వు చెప్పగానే రావడానికి ఏమి అంతేమి ఖాళీగా లేను. నా జీవితంలో ఏం జరిగింది తెలుసా? ఇప్పుడే మన ఆయన చనిపోయాడు. ఆయన వెళ్ళి నేను పాతి పెట్టి రావాలి, నేను లేకపోతే ఎవరు బాధ పెడతారు? బాగానే చెప్తున్నారు అమ్మని. అబ్బాబే ఈజ్ నాట్ ఫిట్. ప్రభుకి అతను పనికి రాడు. ఆమేన్. అమ్మో అనండి, అమ్మో అనండి. అట్లుంటది దీంతో వ్యవహారం. ఇఫ్ యూ వాంట్ టు నో హిమ్, ఇంత దగ్గరగా తెలుసుకోండి. ఆయన వెంబడించాలంటే ఇంత దగ్గరగా ఆయన చూడండి. అదే తప్ప మిగతా క్రిస్టియానిటీలో మీరు ఏదో ఆయన చూసేసానని అనుకోవద్దు.
ఈ రోజున చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు మొబైల్లో చూసి, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఈజ్ రియల్. ఆమె ఈజ్ రియల్. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు ఆయన. ఏమే తర్వాత చూద్దాం. అంటే ఇలాగ మిమ్మల్ని పిలిచాడు అంటే మీరు ఎంత గొప్ప ధన్యులు కదా. పోనీ మీకు ఆయన కనిపించాడు, నేను వస్తానన్నారు, అది కూడా ఎంత గొప్ప ధన్యత. ఆ అవకాశాన్ని మళ్ళీ పోగొట్టుకున్నారంటే మరి అంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఏమనాలి? అసలు ప్రభు దొరుకుతాడా? మా తాతలు, మా నాన్నోళ్ళు, వాళ్ళ ముందోళ్ళు, మా తల్లి, వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ మావయ్యలు, ఎన్ని గ్రామాలు, ఎంతమంది, ఒక్కరికి ప్రభు నాకు కనిపించాడు, నాకు దొరికాడు. ఆమె ఎంత గొప్ప అవకాశం కదా. ఈవెన్ స్టిల్ నా ఇంకా చాలా మంది వాళ్ళకి ప్రభు తెలియదు. మా డాడీకి ఎవరో చెప్పడానికి ట్రై చేశారంట, చర్చి కూడా తీసుకెళ్ళారంట, ఏదో మా చూచాయో తెలిసి అని రాలేదు, మళ్ళీ వెళ్ళిపోయారు. మా తాతగారు ఉండే రూట్లో ఎన్ని చర్చిలు ఉంటాయో, ఎప్పుడు కూడా ఒక్క చర్చి వైపు వాళ్ళు ఆగలేదు, చూడలేదు, ఎవరు ఇప్పుడు కూడా ఏంటి చర్చి రోజు వెళ్ళలేదు, ఎవరు ఎటు రారా విశ్వనాథం ఎటు రా అని చెప్పి ఎప్పుడు స్వరం వినపడలేదండి, నాకు వినపడేది. ఆమె ఎంత ఇంపార్టెంట్ ఇది. ఎన్ని తరాల తర్వాత నన్ను కలవడానికి వచ్చాడు ఆయన. నేను గొప్పడని కాదు, కనికరించాడు. ఆమె దీన్ని మనం ఎలా చూడాలి, దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన కాదంటాను సరిపోతామా? ఆమె ఎంతమందికి అర్థమైందమ్మా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈయన కోసం అన్ని కాదనుకోవడం తప్పు లేదంటున్నా. చెప్పండి, నాకు తెలుసు అనండి, అందరూ అనండి, నాకు తెలుసు అనండి, అనట్లేదు. తెలిస్తే సిద్ధపడండి. చెప్పండి, నాకు తెలుసు. నేను చెప్పినా కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిచయం చేసి అనేక మందికి చెప్పినా, హెల్ప్. యూ హ్యావ్ టు లివ్ దిస్ ఫైర్ ఫర్ గాడ్. ఈ అగ్ని ప్రభు కోసం మనం జీవించవలసి ఉంది. మొదటగా మన బతుకులు ఎలా ఉన్నాయి, మన హృదయం ఎలా ఉందో కాపాడుకోవాల్సి ఉంది. రెండోది, మనం ఆయన కోసం సిద్ధంగా ఎదురు చూసే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండమ్మా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెయ్యట్లేదు, ఎందుకంటే మళ్ళీ అది గర్వం అనుకుంటారేమో. అలాగే మీరు మన ప్రయత్నం మనం చేయాలి. మరియు ఆయన మరి ఒకరితో వెంట రమ్మని చెప్పాను. అతడు అయిపోయింది 60లో. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వెళ్ళి దేవుని రాజ్యము, లెట్ ద డెడ్ క్యారీ ద డెడ్. జాగ్రత్తగా వినండి ఈ మాట. బైబిల్లో రాసుకోండి, ఎక్కడన్నా ఫ్రిడ్జ్లోని, మీరు ఆఫీసులో వెళ్తుంటే కార్ మీద, బైక్ మీద రాసుకోండి, లెట్ ద డెడ్ క్యారీ ద డెడ్ అని. అలాగా అడుగుతారు, బాబు ఎవరు చచ్చిపోయారు, చచ్చిపోయినాడు మళ్ళీ చచ్చిపోయినాడు ఎలా మోసుకెళ్తాడు, అది నువ్వేం రాసావు, ఇది టెక్నికల్ గా కరెక్ట్ కాదు, ఇది అసలు లిటరేచరే ఇది రాంగ్, ఇది ఈ భావమే తప్పు. చచ్చిపోయినాడు మళ్ళీ ఇంకా చచ్చిపోయిన వాళ్ళు ఎలా మోసుకెళ్తారంటే, వీళ్ళిద్దరూ ఎలా చచ్చిపోయిన వాళ్ళు మీరు చెప్పాలి. ఏమంటే ఒక చచ్చిపోయినోడిని ఇంకో 4 చచ్చిపోయినోడు మోసుకెళ్ళగలరా? అది ప్రభు ఒక జ్ఞానం, ఆయన మాట తీరు, అది అర్థం అవుతే మన బతుకులు బాగుంటుంది. ఒకడు చచ్చిపోయాడు, ఇంకో 4 డెడ్ బాడీస్ లేసి మోసుకెళ్ళగలుగుతావా? లేదు. డెడ్ క్యారీ ద డెడ్. ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవించి ఉన్నారనే స్టేట్మెంట్ ఉన్నారు. నన్ను వెంబడించకుండా మీరు వేరే వేరే ఏదైనా ఆశపడతారంటే యు ఆర్ డెడ్, and somebody will carry you who is also dead, and all the dead will together carry themselves. సచ్చినోడు 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 అంటారు కదా, అంటారమ్మా, సచ్చినోడు 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 మోసుకెళ్తాడు అంతే. ఆమె వీడు సచ్చిడు, ఆడు సచ్చిడు, అందరూ సచ్చిడు. ఎందుకని? ఎవరికి కూడా కను దృష్టి ప్రభు మీద లేదు. ఎవరికి కూడా అమ్మో ఇన్ని తరాల తర్వాత నన్ను పిలిచిండే అనే సమర్పణ లేదు, ఫైర్ లేదు. దట్స్ వేర్. అంత దినాల్లో మనం ఎదురు చూడటం అంటే ఇలా ఎదురు చూడాలి. ఎదురు చూడటం అంటే మోకరించి చేసి తలిపేసేసి ఇదిగో నేను గంట ప్రార్థన చేసిన చెయ్యండి, అది చాలా మంచిది. అలా చేస్తాడు, నా కోసం కూడా ప్రార్థన చేయండి, ఇంకా మంచిది. కానీ నేను అన్నట్టు ఇలా ఎదురు చూడటం అంటే ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు లీవ్ ఎనీథింగ్ ఫర్ యూ అండ్ ఐఎమ్ రెడీ టు ఫాలో యూ. నాకు ఈ భూమి మీద దేని మీద టేస్ట్ లేదు, అన్నీ నేను డిటాచ్ అయ్యి ఉన్నాను, కానీ వాళ్ళ మధ్యలో ఉన్నాను, నీ కోసం ఎదురు చూస్తున్నాను. కాల్ మీ, నన్ను పిలవా. ఆమె హల్లెలూయా. ఆయన ఏమన్నా ఊరగానే ఉంటాడు
శరీరంలో ఉంటేనే ఇటు తిరిగి రమ్మన్నాడు, అటు తిరిగి ఏదో అన్నాడు, అటు తిరిగి వాడిని ఏదో పని చేయమన్నాడు, ఇటు చేపలో వదిలేసి నాతో రాన్నాడు. ఇలా ఇంత బిజీగా ఉండే వ్యక్తి ఆయన. ఇప్పుడు మిమ్మల్ని మాత్రం ఎందుకు వదిలేస్తాడు? ఈజ్ ఆల్సో గోయింగ్ ఆల్ అరౌండ్ హైదరాబాద్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యవనస్తులు ఎంతో మందిని మీ ద్వారా పిలవాలనుకుంటాడేమో, మీ నోటితో ఆ పెదాలు దవడ నాలిగిన వాడుకుని. అవే మనం వెళ్తే కదా, ఆయన వెనకాల వెళ్తే అవన్నీ చూడగలుగుతాం. ఇప్పుడు కాలం యవనస్తులే రక్షించబడతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారో చేతులెత్తడమా? దానికి కూడా భయపడతారు. ఆ పోని ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు చేతులెత్తండి. ఎవడు యవ్వనం అంటే ఎవడైతే వాక్యంలో ఉంటాడో వాడు యవ్వనం. వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు యవ్వనస్తుడు. ఇప్పుడు చేతులెత్తండి. దివారాత్రులు ధ్యానించే ఒక పరిశుద్ధిని చూసారా మన చర్చలో? ఆమె అంటే అదేదో కంప్యూటర్లో ఆన్ చేసి వదిలేస్తాడు కదా, నాకు ఏదో అడుగుతూ ఉంటుంది మనోడేమో. ఆమె అధిగమించిన వాడు యవనస్తుడు అనండి. అధిగమించిన వాడు యవనస్తుడు. కత్తి పెట్టుకున్నవాడు యవనస్తుడు. ఆమె జాషువా యవనస్తుడు. ఎందుకంటే పోరాడేవాడు యవనస్తుడు. యుద్ధం చేయగలిగేవాడు యవనస్తుడు. ఆమె కత్తి పక్కన పెట్టినవాడు ముసలోడు, నీరసస్తుడు, గుడ్డివాడు, ఇలా అనేక మాటలు వాడచ్చు. యవనస్తుడు అంటే ఖడ్గము పట్టుకుని యుద్ధం చేసేవాడు. అంటే అబద్ధాన్ని, అపవిత్రతని దేవునికి విరోధముగా హెచ్చించుకుని ప్రతి దాంతో పోరాడేవాడు. అంతరంగంలోని, చుట్టూ సహవాసంలోని. ఆమె వీడు యవనస్తుడు. ఇతను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం, అంతరంగంలో దేవుని స్వరం ఎక్కడు, దానికే లోబడి ఉంటాడు. ఆ యుద్ధం చేసి తీరుతాడు. ఆమె ఏకాగా అయిపోయినా సరే యుద్ధం చేస్తాడు. అంతే తప్ప 10 మందిని మెప్పించే వ్యవహారాల్లోకి వెళ్ళడం, బతుకు తెరువు వ్యవహారాలు చేయడు. ఆమె ఎంతమంది పెట్టినారమ్మా? వీడు యవనస్తుడు, అధిగమించిన వాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మాటలు? ఎంతమందికి అధిగమించాలనే ఆశ కలిగి ఉన్నారు? ఎంతమంది అధిగమించాలనే ఆశ కలిగి ఉన్నారు? ఏమేమి అధిగమించాలనుకుంటున్నారు? మీరు పరలోకం నుంచి ఇప్పుడే వచ్చారా? ఎవరు చేయట్లేదు. ఏమేమి అధిగమించాలనుకుంటున్నారు? అవన్నీ మీరు రాయండి, రాసి ప్రార్థన చేయండి. అవి తెలియటమే గొప్ప ధన్యత. ఎందుకంటే చాలా మందికి నేను బాగున్నాను అనుకుంటారు తప్ప వాళ్ళు చేసిన వాళ్ళలో ఉండే లోపాలు కూడా గ్రహించిన స్థితిలో ఉంటారు. వాళ్ళు ఇంకా దారుణమైన కట్టిక చీకట్లో ఉంటున్నారు. అంటే వాళ్ళు నిస్సారమైన ఉప్పు వలె ఉన్నారు. అంటే వాళ్ళకి ఒక టేస్ట్ లేదు, ఏమీ లేదు. అంత దారుణమైన హృదయం వాదమైపడిన స్థితిలో కదా మనం వెళ్ళలేదు. కాబట్టి మనం రాసుకున్నాం, మనలో మనకి నచ్చనివి, ప్రభుకి నచ్చనివి, ప్రభు వ్యతిరేకంగా ఉండేవి, మనం అధిగమించవలసినవి, అవన్నీ రాసుకుని ప్రభు దగ్గర ప్రాధేయపడి అట్లపైన విజయం పొందుకున్నాము. ఎందుకంటే ఈ రోజున మనం పాడిన పాట ఏంటి? ఆయన విజయశీలుడు. He can become that victory for you. మీకోసం కూడా ఆయన ఆ విక్టరీ అవ్వగలరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొదటి జాన్ 4:4లో ఈ ప్రస్తావన వచ్చింది. అధిగమించిన వారు ఎవరు? మనం అధిగమించిన వారమేనా కాదా? ఓడిపోయిన వారమా? చెప్పడమ్మా, ఎవరైనా చెప్పాలి. మనం అధిగమించిన వారమా, ఓడిపోయిన వారమా? ఆమె అధిగమించిన వారు. జస్టిఫికేషన్ మనం అధిగమించిన వారు. శాంటిఫికేషన్ ఇంకా ప్రాసెస్లో ఉంది. ఆమె అంటే మనకి వ్యతిరేకం అన్న తీర్పునే కొట్టుపడేశారు. మన న్యాయం అయిపోయింది మనది. కానీ ఇంకా ఏం మిగిలింది? పరిశుద్ధ పరచటంలో ఇంకా మనం కొనసాగుతూ ఉన్నాం. ఆమె మళ్ళీ ఎవరూ వేలెత్తి నిందించలేరు. అలాగని మనకి తెలుసు మనలో ఉండే లోపాలు. దాన్ని మనం ఇప్పుడు ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి. ఆమె సాతానుడు కదా అస్సలు అవకాశము. సాతానుడు వచ్చి నువ్వు అది ఇది అంటే ఆల్రెడీ నా ప్రభుకి తెలిసిరా బాబు, అందుకని ఆయన రక్తం కార్చాడు, తమ ఇంటికి వెళ్తే బెటర్ అని సాతానుడితో అలా మాట్లాడతారు. దేవుడు వచ్చి ఇదిగో నీలో లోపాలు ఉన్నట్టే ఏమంటారు? లేదయ్యా నీ రక్తంలో నన్ను ఎప్పుడో కడిగేసామంటే ఎలా ఉంటుంది? ఆయన దగ్గర ఆయనే వచ్చి చెప్తున్నారు. నేను రక్తంతో కడిగినట్టు ఆయనకి తెలీదా? తప్పించినట్టు ఆయనకి తెలీదా? ఇప్పుడు ఆయన అటెండ్ అవుతున్న ఏరియా ఏంటి? ఆ ఏరియా మనం లొంగిపోవాలి. అక్కడ మనం ప్రభుని
స్వరం విని మారడానికి ఇష్టపడాలి. ఇక్కడదక్కడ అక్కడెక్కడ పెట్టకూడదు. ఆమె సాతానుని గద్దించాలి, పరిశుద్ధాత్ముని దుఃఖ పెట్టకూడదు. పరిశుద్ధాత్ముడికి లోబడాలి, సాతానుడికి లోపడకూడదు. ఆమె ఎంతమంది పెట్టినారు నా మాటలు? ఏమదమ్మా? చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడదు. అవును, మీరు జయించిన వారు. మీ మాట తీరు, మీరు నుంచోవడం, మీరు చూడటం, మీరు ఆలోచించడం అంతా కూడా జయించిన రూపం కనిపించాలి. ఆమె the way you stand makes it clear that you are the victory. Amen. We are victorious. ఎవరన్నారు? ఈయన జాన్ అనే అపోస్తలుడు. సుమారు 100 సంవత్సరాలు వచ్చేసేయానికి ఆయన ఒక పత్రిక రాస్తున్నప్పుడు మనల్ని, అంత పెద్ద వయసు కాబట్టి సంఘస్థులైన మనకి రాస్తున్నప్పుడు మనతో ఎలా సంబోధిస్తున్నారు? ఆయన చిన్నపిల్లలారా. ఆమె చిన్నపిల్లలారా అంటే ఆయనకు 100 సంవత్సరాలు ఉన్నాయి, మనకు వయసు తక్కువ కాదు, అలా కాదు, ఆత్మీయంగా చిన్నపిల్లలారా. ఆమె అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారు? తినేసినప్పుడు డ్రెస్ మీద పోసేసుకుంటారు, ఒకసారి టాయిలెట్కి వెళ్ళరు, ప్యాంట్లో పోసేసుకుంటారు. ఇలా చిన్నపిల్లలు చేసేవన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా దారుణంగా ఉంటాయి. కానీ ఎదిగిన వాడు అవన్నీ ఏమి చేయడు. అందుకని ఆయన ఏమన్నారంటే, మీకు ప్రభు తెలిసినా మీరు ఇంకా చాలా పరిస్థితుల్లో లోకస్తుల్లో ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని ధైర్యపరచడానికి వాడిన మాట ఏంటి? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు. ఆమేన్. మీరు దేవుని సంబంధులు. యు ఆర్ ఇన్ రిలేషన్ విత్ గాడ్. మీరు ఆయన సంబంధులు, ఆయన రిలేషన్ లో ఉన్నారు, ఆయన పిల్లలై ఉన్నారు, మీలో ఉన్నవాడు. ఆమేన్. చూడండి ఈ భాష ఎలా ఉంది? చాలా స్పష్టంగా మీలో ఉన్నవాడు అని, నాలో ఉన్నవాడు. కాబట్టి నాలో ఉన్నవాడు. ఖమ్మం వాడు లేడు నాలో, గోదావరి లేడు, హైదరాబాద్ లేడు, ఈ జాతుడు ఆ జాతుడు లేడు, ఈ వర్గం ఆ వర్గం, ఈ పెద్ద వర్గం చిన్న వర్గం ఎవడో లేడు లోపల. అలాంటివన్నీ సాతానుడు భూమి మీద తీసుకొచ్చినాడు. విజయవాడవాడు మా ఇంటి పేరేంటి తెలుసా, మా కుటుంబం ఏంటి తెలుసా, మా వంశం ఏంటి, తప్పే ఆడు ఎవడు లేడు, అయిపోయాడు. వాడిని సంపూర్ణంగా ప్రభు తీసేశాడు. ఆమె క్రైస్తవుడు లోపల వాడు ఎవడైనా సరే, ఏ కుటుంబం అయినా, ఏ ప్రాంతమైనా, ఆఫ్రికా అయినా, ఇండియా అయినా, యుఎస్ అయినా, వాడు ఎలా ఉన్నా, అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, పొడుగ్గా ఉన్నా, చిన్నోడైనా పెద్దోడైనా, వాడు లోపల ఉన్న ఆత్మ ప్రభుది. ఆమె నా ఆత్మకు ఒకటే తెలుసు ఏంటంటే, పరిశుద్ధంగా, పవిత్రంగా, మృదువైన, నిస్వార్థమైన, బలికి సిద్ధమైన రూపంలో జీవించడం మాత్రమే తెలుసు ఆత్మకి. ఆ ఆత్మకి ప్రేమించడం మాత్రమే తెలుసు. ఆమె ఈ ఆత్మ ఉన్నవాడు మరుక్షణమే, ఖమ్మవాడు కాదు, లేకపోతే హైదరాబాద్ కాదు, ఇద్దరు ఏమైపోయారు ఇప్పుడు పరలోక నివాసులే. ఇఫ్ యు బిలీవ్, ఒకవేళ మీరు నమ్మితే అనండి. ఆమె చాలా మంది నేను చూశాను, పలానా చోటుకి వెళ్ళాం మేము, ఎంత బాగుందో ప్రాంతం, పలానా చోటుకి వెళ్ళాము, ఎంత బాగుంటుందో సీనరీ, ఆ కొండల్లో ఇంకెంత బాగుందో, అక్కడ అయితే వాతావరణం అల్టిమేట్ ఉంది, అక్కడ రివర్ ఏమో ఇలా ఉంది, ఇక్కడేమో గార్డెన్ ఉంది అని ఇలాగ ఎంతో వర్ణిస్తారు. కానీ మనం ఇక్కడ వాళ్ళం కానీ కాదు. హల్లెలూయా. మీరంతా ఎక్కడ వారమ్మా? ఎంత దారుణం చూడండి. చర్చిల్లో కూడా ఈ డినామినేషన్, ఆ డినామినేషన్, అది ఇది, ముక్కలు సరిపోదన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇంకో ముక్కలు చేయడానికి కొంతమంది బయట నుంచి బయలుదేరారు. వీళ్ళు ఈ పాస్టర్లని, వాళ్ళు ఈ పాస్టర్లని ఇలా ముక్కలు చేయడంలో నెంబర్ 1 అయిపోయారు. కానీ నా ప్రభు ఏమంటారంటే, ఇదిగో మీలో ఉన్నవాడు అనండి. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు. ఆయన పరమను విడిచి భూమి మీదకి వచ్చాడు. సర్వ మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. ఏ ఒక్కరిని ఆయన వేరుగా చూడట్లేదు. ఎవరిని కొంచెం మంచిగా, కొంతమందిని ఏమో వేరుగా ఆయన చూడట్లేదు. అందరినీ ఏకరీతిగా చూస్తున్నాడు. తండ్రికి పిల్లలందరూ కూడా ఒకటే.
ఆమె ఇది తెలియని కొంతమంది కూడా ఉన్నారు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఏమన్నారు? జయించి ఉన్నారు. ఎవరిని జయించారు? లోకంలో ఉన్నవాడిని జయించారు. లోకంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? లోకస్తుడై ఉంటాడు. లోకపు విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటాడు. లోకపు విషయాల్లో చాలా సంతోషిస్తుంటాడు. లోకపు విషయాల్లో, అపవిత్రమైన విషయాల్లో, ఈ శరీరపు విషయాల్లో, సుఖ సంతోషాల్లో మునిగి తేలుతా ఉంటాడు. వాడికి పరలోకపు విషయాలు, దేవుని విషయాలు అస్సలు చెవికి ఎక్కనే ఎక్కవు. మ్యాటర్ అర్థమే, నేను తిన్నానా, నేను పన్నానా, నేను బాగున్నానా, నేను సుఖంగా ఉన్నానా, నన్ను అందరూ బాగా చూసుకుంటున్నారా లేదా, నన్ను ఎంతమంది ఎంత బాగా చూసుకుంటున్నారు, దేర్ ఎండ్స్ మై, నా లోకం అదే. చెప్పండి, నేను, నన్ను బాగా చూసుకోండి అనండి. చెప్పండి అమ్మా, నన్ను బాగా చూసుకోండి. ఇదే వాళ్ళ లోకం. అది కాదు ఆయన ఆత్మ. అసలు నిస్వార్థమైన ఆత్మ. వేరే వాళ్ళకి ఏం చేసేద్దామనే ఆత్మ. అక్కడే మీకు తేడా తెలిసిపోతున్నప్పుడు మీలో ఎవడుంటున్నాడు అన్నది. ఎవడుంటున్నాడు మీలో? నాను, నేను అని ఇద్దరు ఉంటారు. నాను అనండి, కొంచెం మలయాళీ దెయ్యం అయి ఉండొచ్చు. జ్ఞాను, నేను, జ్ఞాన్యం, నేను, నాను, నేను, నేను, నాను, ఐ అండ్ మీ అన్నట్టు రేపులో ఉండేది. ఐ ఎక్కువ మాట్లాడితే మీ. ఆమె ఈ దెయ్యం పోతేనే కానీ ఈ లోకం పోవాలి. ఆమె ప్రైజ్ ది లార్డ్. సగం జీవితం మనం దీని వెనకాలే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడో ఇది మనకు లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించుకున్నారు అనండి. ఎలా జయించారు? మీ లోపల ఉన్న ఈ నేను అనే వ్యక్తిని మీరు పట్టేశారు. ఆమె ఎలా పట్టారు? ఆయన రక్తం చిందించిన మూలంగా, ఆయన వాక్యము, ఆయన ఆత్మ, ఆయన ఫెలోషిప్ లో ఉన్న మూలంగా, ఆయన సంఘంలో ఉన్న మూలంగా పట్టేశారు. ఆమె లేకపోతే మీరు కూడా ఏమి పట్టుకోలేరు. మనకి లోకానికి ఏమి తేడా లేకుండా పోను. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు మాటలు? చెప్పండి, నేను జయించిన వాడిని. ఆమె వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టుగా మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. అంటే మీ మాట వినవాడు ఎవడు వినడు. ఎవడు మీతో మాట కలపడు. మీలా ఎవడు మాట్లాడు. అంటే లాస్ట్కి ఎవరు మిగిలేరు? మీరు, యేసు ప్రభు వారు తప్ప ఇంకా మీ చుట్టూ ఎవరు మిగలరు. ఎందుకంటే లోక సంబంధులు లోక సంబంధమైన మాటలే మాట్లాడతారు. మీ మాటలు వాళ్ళకి అర్థం కావు, ఇష్టపడరు, మిమ్మల్ని మాట్లాడని ఇవ్వరు. దే విల్ నాట్ అగ్రీ యూ టు స్పీక్. ఎవరికంటే ఇవన్నీ ఏం చెప్తారు, అవసరం లేదు పడవి అంటారు. లోక సంబంధులు. ఆమేన్, హల్లెలూయా. వారు మీ సొంత తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్య, భర్త, లేదా పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారి లోకస్తులు అయితే మాత్రం మీతో ఇంకా కలవరు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోక సంబంధమైనట్టు అంటే వాళ్ళ మాటలు ఏముంటుంది? స్వార్థము, స్వార్థము, స్వార్థము. నువ్వు, నువ్వు, నేను, నువ్వు, నేను. ఆమె లోకము వారి మాట ఎవరికి ఇష్టం ఉంటుంది ఇలాంటి టాక్? మళ్ళీ ఆ దేవుని ఆత్మ లేని లోకస్తుల కంటే ఇలాంటి టాక్ చాలా ఇష్టంగా ఉంటుంది. మనకు దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినుడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. అంటే ఎక్కడో మనకి వివేచన కలుగుతుంది. ఏది సత్యానికి సంబంధించిన ఆత్మ, ఏది భ్రమపరిచే ఆత్మ. భ్రమ లోకంలో ఎందుకు పరుస్తాడు? భ్రమపరిచేవాడు సంఘంలో దూరతాడు తప్ప, చర్చిని భ్రమపరచాలనుకుంటాడు తప్ప, లోకస్తుడిని మళ్ళీ వాడికి భ్రమపరిచే అవసరమే లేదు కదా. ఆమె అందుకని మనం చాలా జాగ్రత్తగా వివేచన కలిగి ఉండాలి. ఆమె
7 సంఘాల్లో కూడా 7 లోపాలు ఉన్నాయి. 7 లోపాలని కూడా ప్రభువారు వాక్యంలో స్పష్టంగా అధిగమించు, జయించు అని స్పష్టంగా మాట్లాడారు. అది మీకు తెలిసిందే. ఎక్కడుందంటే ప్రకటన 2:7 ఉంది, జయించమని ఉంది. ఎందుకంటే వాడు ఎక్కడో తప్పిపోయాడు, అహంకారంలోనో, స్వార్థంలోనో, లోకంలోనో, వెండి బంగారాల విషయంలోనో, వీటిలోనో పడిపోయాడు వాడు. మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోయాడు. అందుకని ప్రభువారు ఏమంటారంటే పశ్చాత్తాపడు, మళ్ళీ జయించు. అంటే జయించడానికి మీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? పశ్చాత్తాపడు. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ రాంగ్. నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అది సారీయే. సారీ చెప్పండి. ప్రకటన 2:7 ఏముంది? చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. వావ్! దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షం నీకు ఇస్తాడంటే జయిస్తే. ఇప్పుడే ఈ రోజు నువ్వు అది తిరగలవు. జయిస్తే పరలోకంలో ఉన్న జీవవృక్షం ఈ రోజున నువ్వు భూమి మీద తింటూ అనేక మందికి తినిపించగలవు. ఆ ఒక ఆహారాన్ని ప్రొవైడెడ్ నువ్వు జయించిన వాడు అని ఉంటావు. ఆమె ఇక్కడ జయించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఈ మాట ఎందుకు రాయవలసి వచ్చింది? ఆయన అక్కడ ఆ సంఘాన్ని ఏం ఉద్దేశించి చెప్తున్నారు ఒకసారి చూడండి. 2:7 ముందు ఏమున్నాయి? ఎఫెసీ సంఘం అంటే ఏంటి? మొదట ప్రేమ అంటే ఫైర్ పోయింది. ప్రభు అంటే ఫైర్ పోయింది. నులివెచ్చగా అయిపోయారు, పరిశీలి అయిపోయారు, సర్దుపేలు అయిపోయారు. ప్రభుకి పూర్ణ హృదయం ఇవ్వట్లేదు, కానీ ప్రభు పనులు మాత్రం ఉన్నారు. అందుకని ప్రభు చెప్తున్నారు నువ్వు జయించాలి. ఇది కూడా మార్త ఏంటంటే మార్త ఫుల్ బిజీగా ఉంది, కానీ మేరీ ఏమో పాదాల దగ్గర కూర్చోంది. ఇది ఈ చర్చ చేసిన తప్పు ఏంటంటే పాదాల దగ్గర వచ్చి కూర్చోమన్నప్పుడు ఏం చేశారమ్మ వాళ్ళు? ఆమె ప్రైజ్లో మార్తలా వంటలు ఉండొద్దు అనట్లేదు నేను, బట్ యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎక్కడ దీన్ని సీరియస్గా తీసుకుంటే కూడా మనకు ప్రమాదం. కానీ నాకు జరిగింది నా జీవితంలో. చాలామంది చాలాసార్లు మాస్టర్ గారు అన్నీ వదిలేసిపోయారు. ఏజెంట్ చేసుకోండి, నాకు సంబంధం ఏంటి, నాకు ఏసులు పరిచయం చేశారు, సేవ చేయమన్నారు. నేను ఇద్దరు ఎవరో ఒక్కరికే సేవ చేసుకోగలను. ఎవరికి? యేసు ప్రభు వారికి కానీ మీకు కానీ ఎవరికి చేయను అంది. ఆయనకే చేసుకోవాలన్నాను, వెళ్ళిపోయింది. సో మేము మా తంటాలు మేము పడ్డాం. ఆమె దట్స్ ఓకే, నాకు నచ్చింది అది. ఆమె నేనేమన్నా శాశ్వతమా? ఆయన శాశ్వతం. ఆమె హల్లెలూయా. ఎవరు రియల్ హస్బెండ్? యేసు ప్రభువే తప్ప నేను కానీ. ఆమె ఏదైనా తన కళ్ళు మూసుకుని అడిగితే మాట్లాడేది ఆయన తప్ప నేను ఏమన్నా చెప్పగలనా? నాకు ఏమన్నా తెలుసా? ఆమె ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ 2:7 సంఘం చేసిన పొరపాటు ఏంటమ్మా? ఫస్ట్ ప్లేస్ అంటే ఇప్పుడు చెప్పండి, మీ ఫస్ట్ ప్లేస్ ఏంటి? మీ ఫస్ట్ ప్లేస్ యేసు కాకపోతే ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు ఫస్ట్ ప్లేస్? బ్రదర్, మీ హృదయంలో ఫస్ట్ ప్లేస్ ఎవరిదే? మా నాన్నగారు, మా అక్క, అలా ఏదో ఉంటుంది. నా భార్య అలా అవుతుంది. నువ్వు అవ్వకూడదేంటి? నీకు రా, నేనే ఎంత బాగా చెప్పారు. మీకండి సిస్టర్, మీ ఫస్ట్ ప్లేస్ హృదయంలో అమ్మా యేసయ్య. అమ్మా మీకు పని అందరినీ తీసేసాడుగా. ఎంతమంది పనికి ముందు ఒక 4-5 ఉండేవారు, వాళ్ళందరినీ తీసేసాడుగా. భర్త, పిల్లలు, టైం పట్టింది మీకు, బట్ యు అండర్స్టాండ్. ఆయనకి చాలా ఈర్ష. ఆయన తప్ప ఇంకెవరిని ఉండనిప్పుడు. నీకు సోదరు నేనే.
డబ్బులు, వర్క్, మొబైల్ తీసేస్తే పోలా లోపల నుంచి. ఎందుకు లోపల పెట్టుకోవడం? టైం. క్రైమా టైమా? ఏంటి టైం ఇవ్వట్లేదా? అంటే టైం దేనికి ఇస్తున్నావు? అది నా పాయింట్. ఏంటది? గోస్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ప్లేస్ అవుతా ఆయన కాదు, లోకం. అంతే కదా రాజన్న? నేనే చూడండి, చూసారా ఎంత స్పష్టంగా. ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత మీరు ఒప్పుకున్నారు. ముందే అడుగుంటే అంటారు యేసు తప్ప అంటారు. ఎందుకంటే ఆల్రెడీ మన సౌత్లో సినిమాలు చూసి ఒక్కొక్కరు డైలాగులు మామూలుగా చెప్పరు కదా. బట్ దాట్స్ అ ఫ్యాక్ట్. ఈ లోపల ఆయన తప్ప ఎవరిని మనం ఉండలేకూడదు. ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. అందుకని ఆయన అంటారు అధిగమించు అని ఎఫెసీయుల సంఘం 2వ అధ్యాయంలో మొదటి ప్రేమ ఏది? అందుకని జయించువానికి నేను పరలోకంలో ఉన్న జీవవృక్షపు భోజనము మళ్ళా తినిపించదను, ఇప్పుడే నువ్వు భూమి మీద ఉంటూ కూడా తింటూ నువ్వు అనేక మందిని ఆశ్చర్యపరిచి పరలోక రూపంలో కొనసాగలవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గెహజీ హృదయంలో ఏముంది? ప్రవక్త పక్కనే ఉన్నాడు, కానీ ఏముంది? ధనం ఉంది. గెహజీ దగ్గర ఏమన్నా డబ్బులు లోటు ఉందా? లేదు. కానీ ఎప్పుడైనా అదే ప్రవక్త దగ్గర డబ్బులు ఏమన్నా తక్కువ ఉన్నాయా అంటే లేదు, ఉన్నాయేమో. ఎప్పుడైనా ఆయన పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. కానీ గెహజీకి మాత్రం అది అర్థం కాలేదు. గెహజీ హస్ నాట్ నోటిస్డ్ ద ప్రాఫిట్, that the prophet was not worshipping money, rather he was worshipping the Lord. అంతేనే కదా. ఎలైషా వాజ్ వర్షిపింగ్ గాడ్. పక్కన ఉన్న శిష్యుడు హృదయంలో బతారు. శామ్యూల్ ఏమో ప్రభుని ఆరాధిస్తుంటే సౌలేమో తన రాజు అనే పదవిని ఆరాధించాడు. కానీ రాజుగా చేసింది ఎవరు? మళ్ళీ తండ్రే, యేసు ప్రభువు. ఆమేన్. అలాగే ప్రకటన 2:11 ఏముందో చూడండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. రెండో మరణం వలన వాడికి ఏ హాని రాదు. జయించిన వాడు అవుతాయి. వీడెవడో బిలాం డాక్టర్ నుంచి బయటికి రావాలి. బిలాం అంటే ఏంటి? ప్రభుని కూడా ఏం చేశాడు బిలాము? తెలిసినా సరే లోకానికి వాడుకోవడానికి ట్రై చేశాడు. బిలాం ఏం చేశాడు? ప్రభు వాళ్ళని ఆశీర్వదించడని తెలిసినా ఆశీర్వదించడానికి బయలుదేరాడు. వీడే బిలాం. అంటే ప్రభు ఓడి చేస్తే మనోడు ఆపోజిట్ చేస్తున్నాడు. ఈ బిలాంని ఎవరైతే అధిగమిస్తారు ఆమె అవడానికి దేవుడు ప్రవక్తే, కానీ నోరు ప్రభుదే, కానీ మనసు మాత్రం ఇంకా వీడిదే. ఎక్కడో ఈ ట్రాన్స్ఫర్మేషన్ లేనందుకు ప్రభు వారు అధిగమిస్తే ఏమంటారు? ఏమిస్తారంటారమ్మా? రెండవ మరణము వలన ఏ హానియు చెందదు. రెండో మరణం ఉందా లేదా మనకి? అంటే ఎన్నిసార్లు చచ్చిపోయారు ఇప్పటికి మీరు? ఇంకా ఎన్నిసార్లు చచ్చిపోతారు? మనిషి అంటే తర్వాత ఒకసారే కదా చనిపోయింది. ఎన్నిసార్లు చచ్చిపోతారండి? మన ఎవరు అడిగారు మా చుట్టాలే, ఏంటరా చచ్చిపోతారు? ఎన్నిసార్లు చచ్చిపోతారో ఒకసారి కదరా, చచ్చిపోయిన తర్వాత ఇంకేముందిరా? చూడండి, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ప్రభుని తెలుసుకోవడమే మీరు ఒకసారి చచ్చిపోయారు. మీ కుటుంబానికి, మీ పాత అలవాట్లకి, మీ యొక్క స్వార్థానికి, మీ యొక్క ఆ పాత అన్నిటికీ స్వభావానికి మీరు చనిపోయారు. మీరు కూడా నూతన పరచబడ్డారు. ఇది కొత్త జీవితం. దీనికి ఇంకా మరణం లేదు. పునరుద్ధానంలో కొనసాగుతున్నారు మీరు. ఆమె ఆ వ్యక్తులకి ఇంకా రెండో మరణం లేదు అంటున్నాడు ప్రభు. అంటే రెండో మరణం ఒకటి ఉంది. ఎవరికి? ఈ జీవితాన్ని కనుక సరిగ్గా కొనసాగించుకోకుండా ఈ జీవితానికి
ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా, ఈ జీవితాన్ని జీవించకుండా, ఎంత గొప్పగా మీకు ప్రత్యక్షమైన దేవుడు కూడా కాదని మరలా మీరు ఒక పందిని తీసుకొచ్చి బాగా కడిగేసి స్నానం చేయించి మంచి డ్రెస్సులు వేస్తుంది, మళ్ళీ బురదలోకి వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ఆ పంది గుణం, లక్షణం అవి మారకుండా మనం బురదలోంచి అంత తీసుకొచ్చి ఎన్నిసార్లు కడిగినా మారదు. ప్రభువారు అంటారు, అలా మీరు కనుక వెళ్ళారంటే మీ మీద రెండో మరణం ఉంటుంది. కానీ మీరు కనుక ఇదిగో బిలాము అంత ప్రభుని తెలుసుకుని అంత ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నా సరే వెండి బంగారాల నిమిత్తం ఆశపడి ఆ రాజుతో కలిసి ప్రార్థించడానికి సిద్ధపడ్డాడు. ప్రార్థన చేయలేకపోయాడు, కానీ మొత్తానికి మాత్రం దేవుణ్ణి ఒప్పించడానికి ట్రై చేశాడు. దేవుడు మనసు తెలుసు, దేవుడు చేయడం తెలుసు, అయినా సరే దేవుడిని ఒప్పించడానికి ట్రై చేశాడు. అంటే ఎలాంటి చెయ్యలు వెనక్కి తిప్పి వింటావా లేదా అంటాం కదా మనం. పెద్దోళ్ళు కొంచెం బలంగా వాళ్ళు ఏం చేస్తాం, చెయ్యలు వెనక్కి తిప్పి వింటావా లేదా, అలాగా ప్రభుని ఒప్పించడానికి ట్రై చేశాడు బిలాము. ప్రభుకి అది నచ్చలేదు. నీకు నా మనసు తెలుసు, నాకేమి ఇష్టమో తెలుసు, అయినా సరే నువ్వు రాంగ్ పార్టీతో కలిసావు, ఇప్పుడు అది నువ్వు అధిగమించు, జయించు. 7 ప్రకటన 2:17 ఏముందో చూడడం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఆమేన్. ఆ తర్వాత మరి ఇవన్నీ మీకు తెలిసినయే. 26 కూడా చూడండి అమ్మా. అన్ని జయించమంటున్నారు. ఎవరిని జయించమంటున్నారు ఒకసారి నా వైపు చూడండి. ఎవరిని జయించమని అడుగుతున్నారు ఎక్కడైనా? లోకస్తుల్ని కాదు, 7 సంఘాలని. ప్రకటన 2:3 ఉన్న 7 సంఘాలని జయించు, జయించు, జయించు. నువ్వు నా వాడివే, నా ఇంట్లోనే ఉంటున్నావు, నాతోనే ఉంటున్నావేమో, కానీ ఇంకా నా వైపు ఏమి నువ్వు చూడట్లేదు, నా ఇంట్లోనే నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నావు అనేది ఆయన చెప్పే భావంలో ఏమంటారంటే, నువ్వు పశ్చాత్తాపడు, మారు, జయించు. జయిస్తే నేను ఈ దీవెల్ని ఇస్తాను, ఆ దీవెల్ని ఇస్తానని పరలోకానికి సంబంధించి చెప్తున్నారు. ప్రకటన 3:5 ఏముందో చూడమ్మా. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును ఇంక ఎప్పటికీ తీసివేయదని 3:5 రాసింది వచ్చి సాటి సంఘానికి వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే స్వయం నీతి. పశ్చాత్తాపడటం అనేది వీళ్ళకి రాదు, చాలా కష్టం, టైం ఎక్కువ పడుతుంది. ఏదైనా ఒక విషయంలో నువ్వు తప్పు చేసేవారని చెప్పడానికి సంవత్సరం పడుతుంది. కొంతమంది ఏమో సాయంత్రానికి ఒప్పేసుకుంటారు. అందుకని ప్రభు అంటారు, పశ్చాత్తాపడు, నీ స్వయం నీతి మూలంగా నువ్వు నా నుంచి తొలగిపోయావు. 3:12 జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేది. వావ్, పిల్లర్గా చేస్తాడు. అంటే కథలని ఆయన ఆ మనసుని మీకు ఇచ్చి సంపూర్ణంగా ఆయనతో ఉంచేసుకుంటారట. యూ విల్ రిమైన్ విత్ హిమ్, యూ విల్ నాట్ గో హియర్. లోపలికి బయటికి తిరగరు, ఆయనతో ఉండిపోతారు. స్తంభం రాగలదు, అలాగా రాలేదు కదా, అలాగా యూ విల్ బికమ్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్, పిల్లర్ ఆఫ్ ఫైర్. ప్రభు వారు పాత నిబంధనలు ఎలా కనిపించారు? అగ్ని స్తంభమై, మేఘ స్తంభమై. వావ్, హల్లెలూయా. అలాగే 3:12 3:21 ఏముందమ్మా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేది. చూడండి, ఆయన ప్యాటర్న్ లో ఎక్కడ కూడా కృపని మిస్యూజ్ చేసే అవకాశం లేదు. నేను ఎలాగైతే వచ్చి కూర్చున్నానో అంటే నేను ఎలాగైతే వచ్చి కూర్చున్నానో, నేను ఎలాగైతే మాదిరి అయ్యానో నీకు కూడా అదే మాదిరి. నేను ఎలా జయించి వచ్చానో నువ్వు అలాగే రావాలి. షార్ట్ కట్స్ లేవు అనేది అక్కడ స్పష్టంగా ఆయన నేను ఎలాగవుతే. మళ్ళీ చదవడం అది ఒకసారి, చాలా పవర్ఫుల్ ఉంది అది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేది. వావ్, జయించే వారి గురించి మాట్లాడుకుంటున్నాం మనం గంట నుంచి. ఈ జయించేవారు ఎలా ఉంటారంటే అచ్చం ఆయనలాగే
ఈ భూమి మీద మాదిరిగా ఆయన్ని చూసి తన జీవితాన్ని కట్టుకునేవారు. ఆయన పోని ఇదిగో నన్ను నాలాగే నువ్వు భూమి మీద పోలి నడిచావు కదా అని చెప్పి వదిలేస్తాడా అంటే వదలడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమంటారైనా, నేను ఎలా పోతే సింహాసనం మీద కూర్చున్నాను అలాగే నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చాడు. నాతో కూడా నా పక్కన వచ్చిన స్టూల్ వేస్తాను అన్నట్లా నా సింహాసనం మీద నాతో కూడా నేను ఎంత స్పష్టంగా ఉంటుంది ఆయన మాట తీరు. ఆయన తెలియకపోవడం అంటే మనకి వి నో హిమ్. ఎక్కడైనా ఆయన మాటలు ఎక్కడైనా తికమకలు ఉన్నాయా? ఎక్కడైనా స్వార్థం ఉందా? నేను దేవుడిని అని అన్నారైనా? నాతో కూడా సింహాసనం, నా సింహాసనం నిన్ను కూర్చొని పెట్టుకోవడం ఖాయం, నీ పాదాల కింద భూమిని పెట్టడం ఖాయం. ఆ మాట యాక్చువల్గా ప్రభువారి నిమిత్తమై వచ్చిన మాట. అది ఇప్పుడు నీకు ప్రభువారు అంటారు, నీకు ఇస్తున్నాను, బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ యువర్ ఫ్లాస్. మీలో ఉండే ఆ కొరతలు, మీలో ఉండే ఆ డెఫిషియన్సీ, ఆ ప్రభుకి కావలసిన ఆ కొరతలు ఏమున్నాయో అవన్నీ కూడా మనం జయించవలసిన వారుగా 2026లో ఏప్రిల్ నెలలో 12వ తారీఖున మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇది తెలియక కాదు, మనకి తెలిసినా మనం సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ సింహాసనం ఉందని, మాదిరి ఆయనేనని, వేరొక షార్ట్ కట్లు లేవని చాలా స్పష్టంగా ఆయన ప్రకటన 3:21లో ద్వారం యొద్ద నిలిచి ఉండి తలుపు కొడుతూ చెప్తున్న మాటలు. హలో, ఆ లోపల ఉన్నవాడిని బయటికి వెళ్ళి నేను వస్తాను. ఆమె త్రూ హిమ్ అవే హల్లెలూయా. జయించేవాడు అనండి, పశ్చాత్తాపడేవాడే జయించేవాడు. మూర్ఖత్వంలోకి, పొగరులోకి, అహంకారంలోకి వెళ్ళేవాడు జయించినవాడు కాదు. స్వార్థంలోకి, స్వయంనీతిలోకి వెళ్ళేవాడు జయించినవాడు కాదు. ఈ లోకపు ఈ రూపాల్ని, ఈ వస్త్రాన్ని వదిలేసిన వాడే జయించినవాడు. తెల్లని వస్త్రం ఆయన ఇచ్చేది ధరించుకున్నవాడే, ఆ మన్నాన్ని తింటున్నవాడే. ఆమె అన్ని వివేచన కలిగిన వాడే. ఎక్కడ కూడా మీరు తప్పిపోకండి. నాకు అనిపించింది అలా చేయకూడదని, నాకు అనిపించింది ఇలా జరుగుతుందని అబే అనిపించడం ఏంటి? యూ షుడ్ నో. అండ్ మీరే కారణమై ఉండాలి దాన్ని ఆపడానికి. అంతటి వివేచనలో మీరు మీ జీవితాలకి, మీ కుటుంబాలకి, మీ గ్రామాలకి, మీరుండే ప్రాంతాలకి, మీ సంఘాలకి మీరు ధ్వని అయి, స్వరమై అంత్య దినాల్లో ఆయన అక్కడికి మీరు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపడవలసిన ఈ క్రమంలో మనం ఇంకా నులువెచ్చగా ఉంటున్న మూలంగా జయించిన వారుగా పిలువబడము. ఆమె we cannot be called victorious, we will be only called చిన్న పిల్లలారా, which is very dangerous. ఆమె ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మాటలు విని? హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే లూకా 13వ అధ్యాయం 5లోకి వెళ్ళడమా. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే అక్కడెక్కడో ఏదో గోపురం పడిపోయింది, 18 మంది అంతమంది చనిపోయారు. వీళ్ళంతా ఏమంటారంటే ఎంత ఘోరం పాపం చేసి ఉంటే అది చనిపోయారు. నిన్న మొన్న ఎక్కడో టోల్ గేట్ దగ్గర వెనకాల నుంచి ఒక కాంక్రీట్ వెహికల్ వచ్చి BMW మీద పడితే చనిపోయారు. వాళ్ళకి తెలియదు, టోల్ గేట్ దగ్గర ఆగుతున్నారు. దీనికంటే ముందేమో ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, ఎంతోమంది చనిపోయారు. స్కూల్లో ఏదో జరిగిందంట, మరి ఎంత నిజమో తెలియదు. రీసెంట్గా లెబనాన్లో చనిపోయారు, ఇజ్రాయెల్లో చనిపోయారు. మొన్నటి రోజున బంగ్లాదేశ్లో ఏదో గొడవ వచ్చి మన హిందువుల్ని, దాని ముందు ఏదో మణిపూర్లో ఏదో 2 తెగల మధ్యన వచ్చి అక్కడ ఆ తెగని, ఇలాగ ఎక్కడైనా సరే ఈ ఒక వ్యవహారం జాగ్రత్తగా చూస్తే ఎక్కడొక్కడ తీర్పులు వచ్చేస్తున్నాయి, మరణం వచ్చేస్తాను. మనకు తెలియదు ఎందుకు వచ్చిందో, మనం ఎలా రాదు. ఇది చూడు నాకు ఏమీ జరగలేదు, వాడు ఏ పాపం చేశాడు అనే మాట ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే
తర్వాత వచనంలో 5లో ఏమంటున్నారు ఆయన? మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందకపోతే మీకు నాకు కూడా అదే పరిస్థితి. దాన్ని తప్పించాడు ప్రభు. ఆ ఇరాన్ పరిస్థితి తప్పించాడు, ఆ బంగ్లాదేశ్, ఆ మణిపూర్, ఆ ఇజ్రాయేల్, ఆ లెబనాన్, రీసెంట్గా ఆ ఉక్రెయిన్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఎంతమంది ఇల్లు వదిలేసి క్యాంపుల్లో ఉంటున్నారు. వాష్రూమ్లు ఉండవు, సరైన మందులు ఉండవు, తినడానికి ఉండదు, దుర్గంధము, దోమలు, ఈగలు, దారుణమైన పరిస్థితుల్లో పాప కుటుంబం అంతా చల్లా చెదిరైపోయి, కొంతమందికి కాళ్ళు లేక చేతులు లేక ఆ యుద్ధ పరిస్థితుల్లో జరిగేవన్నీ కూడా చూడరానికి మనం చూసాం. అలా జరిగిందని మీరు అహంకారులు అవ్వకండి. అలా మీకు కూడా జరగవచ్చు, మీకు ఎందుకు జరగలేదు అంటే మీరు ఏదో గొప్పలని కాదు. అందుకని మారు మనసు పొంది మీరు పశ్చాత్తాపడితేనే కానీ ఆమె, అందుకని మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పటికీ మన భారతదేశంలో ఆ పరిస్థితులు లేవు. ఏదోలాగా 3 పూట్ల తినేస్తాం మనం, ఏ ఇబ్బంది లేదు కదా. ఎన్ని ఇబ్బందులు పడతారు కదా. భూమంతా కూడా చెల్లా చెదిరైపోతుంది కదా. ఒక్కరు కూడా సమాధానం మాట్లాడట్లేదు కదా. అందరూ కూడా యుద్ధం, రక్తపాతం, అందరూ కూడా అహంకారం, నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువారు మనతో అంటారు, ఇదిగో మీరు కూడా జాగ్రత్త, పశ్చాత్తాపడి మారు మనసు పొందితేనే కానీ, ఏముందమ్మా, మారు మనసు పొందితేనే కానీ, మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరందరూ కూడా లూకా 13లో చర్చికి వెళ్ళిపోతున్నాను నేను అనేది, మారు మనసు పొందకపోతే చర్చికి వెళ్ళినా దండగా. ఇఫ్ యూ డోంట్ చేంజ్, మారు మనసు అంటే ఇఫ్ యూ డోంట్ చేంజ్, మీకు తెలుసు మీరు ఇలా ఉంటారని, మీకు తెలుసు యేసు ప్రభు ఇలా ఉంటారని, మీరు ఇలా ఉండకుండా ఆయనలా ఉండటం, అదే మారు మనసు. దీంట్లో అర్థం కనుకపోవడం ఏం లేదు. యు నో వాట్ యు ఆర్. ఆమేన్. ఇక్కడ నుంచి ప్రభు వారు మనల్ని అధిగమించమని అనేక వాక్యాల్లో చెప్తున్నారు. ప్రకటన 21:7 చదివారమ్మా? చదివే కదా, చూడండి 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. జయించువాడు ఎవడండి? జయించువాడు. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ అయితే సరిపోతుందా? జయించవలసి ఉంది కదా. ఏదో జయించాలి కదా. మీ లోపల నేను అనే మాటను జయించాలి, మా ఊరు అనే జయించాలి, లేకపోతే మా ఏదో కులమో క్యాస్టో ఏదో ఉంటుంది దాన్ని జయించాలి, లేదా డబ్బు బంగారం ఏదో జయించాలి, లేకపోతే నేను అనుకున్నట్టుగా జరగట్లేదని మీరు డిసప్పాయింట్ అవుతారేమో దాన్ని జయించాలి. ఏదో చేయాలనుకుంటున్నాను మీరు. దట్ ఈస్ నాట్ ఇన్ లైన్ విత్ గాడ్. అది ప్రభు చిత్తమే లేదు. దాన్ని జయించవలసి ఉంది కదా. అది జయించకుండా నేను బాగానే ఉన్నానంటే ఎట్లా కుదురుతుంది? జయించాలి. ఆమె జయించాలి, భయాలు జయించాలి, అనుమానాలు జయించాలి. ఎంత భయం ఉంటుందో తెలుసా మనిషిలో? ప్రతిదానికి భయపడతాడు. ఎంత అనుమానం ఉంటుందో తెలుసా? అన్నింటికి అనుమానమే. వాళ్ళు వృద్ధులై ఉన్నారు. భయము అనుమానం ఉన్న వాళ్ళు వృద్ధులై ఉన్నారు. అహంకారులు, స్వయం ఎత్తుపరులు వృద్ధులై ఉన్నారు. వాళ్ళు ఏమి జీవించలేరు. వాళ్ళ లోపల కూడా ఏమి సంతోషంగా ఉండరు. వాళ్ళు నష్టపరుచుకుంటారు, చుట్టూ వాళ్ళు కూడా నష్టపరుస్తారు. బికాజ్ దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ దెమ్. వాళ్ళలో ఉన్నది లోకమే. నా ప్రభులో క్షమాపణ ఉంది, ప్రేమ ఉంది, దీర్ఘశాంతం ఉంది, నిగ్రహశక్తి ఉంది, పరిశుద్ధత ఉంది. ఇది జీవం అండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది భయపడతారు ఈ రోజున? నాకైతే భయం కలుగుతుంది. ఈ మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఏంటి, ఇరాన్ యుద్ధం ఏంటి, ఉక్రెయిన్ యుద్ధం ఏంటి, ఏంటి పరిస్థితి? మనిషిని నమ్మట్లేదండి. సాటి మనిషిని ఎలా చంపేద్దామని చూస్తున్నాడండి. ఈ యుద్ధాలేంటి? పైన ఉన్న రాజులు కూడా ఏంటి ఇంకా రెచ్చగొట్టేస్తున్నారు. దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయట్లేదేంటి? అందరూ కూడా వ్యాపారంగానే చూస్తున్నారు. మనుషులు ఎంతమంది చచ్చిపోయినా పట్టించుకోవట్లేదు. ఈ పంతం ఏంటి? ఈ ఆయిల్ ఏంటి? ఈ డబ్బు ఏంటి? ఆమె ఈ క్రిప్టో కరెన్సీ ఏంటి? డాలర్ ఏంటి? ఇవన్నీ ఏంటి? మనిషిది బబులోన్ 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 బబులోన్. మనిషి బబులోన్లో పడిపోయాడు.
ప్రభువారు అన్నారు, బబులోను నేను పడేసి తీరుతా. ఐ విల్ త్రో అవే ద బాబిలోన్. ఆమె నేను రీసెంట్గా ఇటు వెళ్ళాను. వెళ్తే అక్కడ అన్ని కూడా బబులోన్ షాప్ పేర్లని బాబిలోన్ బాబిలోన్ బాబిలోన్. అదేదో గొప్ప అన్నట్టు. బాబిలోన్ ట్రెండ్ అంట, బాబిలోన్ స్టైల్ అంట, బాబిలోన్ టేస్ట్ అంట. 18వ అధ్యాయంలో ఏముంది? 18వ అధ్యాయంలో ఏముంది? బబులోన్ బబులోన్ ఏమైంది? నీ గొప్పలు ఏమైంది? ఒక్క రోజులోనే నీ మహిమంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు దుబాయ్, కువైట్, మిడిల్ ఈస్ట్ ఇవన్నీ కూడా ఎంతలా పొగిడేవాళ్ళు మన వాళ్ళు కూడా వేరే దేశానికి తిరిగి ఇండియా రాకుండా కువైట్లో సెటిల్ అయిపోతానని మాట్లాడిన వాళ్ళు. నీదేమో చూస్తే అమలాపురం, ఆడదేమో అంతర్వేద, వీడిదేమో అనకాపల్లి, వీళ్ళేమో దే వాంట్ స్ట్రీట్ కువైట్. అదేంటే ఎడారులు ఏం చేస్తారంటే అక్కడ చాలా బాగుంది డెవలప్మెంట్. ఒక మెజార్ రాగానే అందరూ మళ్ళీ తురుమని పారిపోయించారు. సో ఒక్క రోజులో ఏమైంది? గొప్ప కూలిపోయింది. ఆమె ఒక్క రోజులో గొప్ప కూలిపోతుంది. మానవుడు కట్టుకున్న ఏదైనా సరే, దేశమైనా ఏదైనా కూలిపోతుంది ఒక్క రోజులో. అదే ప్రభువారు ఐజయ్య 2లోని ప్రకటన 18లోని చాలా స్పష్టంగా మానవుడు లోపలున్న బబులోను బయట ఉన్న బబులోను రెండింటిని పోలుస్తూ మాట్లాడుతున్నారు. ఆమె మీకు ఎవరికైనా భయం వేసిందా? యుద్ధాలు జరుగుతుంటే ఈ యుద్ధం ఆపగలమా? రెండు వైపులు పెచ్చోళ్ళే, ఎప్పుడు తగ్గడు. వీడు మూర్ఖుడే, వాడు మూర్ఖుడే. వీడు చెప్పేదోటి చేసేదోటి, వాడు కూడా చెప్పేదోటి చేసేదోటి. ఎక్కడైనా ఇద్దరు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉందా? వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేవాడు ఉన్నాడా? మరి వీడు ఒక దొంగలకాయ ఉండాలి, లేకపోతే వీడు కూడా కూర్చోబెట్టి అక్కడ ఎవడో కూర్చోడు కూడా మాట్లాడటానికి కూడా. వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి కూడా ఇంకొక పరమ మూర్ఖుడై ఉండాలి. ఇలాంటి వ్యవహారాల్లో 2026లో ఏప్రిల్ 12న మనం ఇక్కడ పూర్వంగా మేడ పైన కూర్చుని మనం ప్రభుని ఆరాధించాం, స్తుతించాం. అన్ని విషయాల్లో మరణం లేని ఆయన ఒక జయించిన రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. దిస్ ఇస్ అ బ్యూటీ ఇన్ క్రైస్ట్. మనకి ఏమీ లేకపోవచ్చేమో లోకానికి సంబంధించి, కానీ తర్వాత కావలసిందంతా కూడా చేసే. ఆమేన్. ఇప్పుడు కూడా కావాల్సింది చేసే. ఆమేన్. హల్లెలూయా. ఒక అతను అడిగాను, నువ్వు నాతో నాలో ఉన్నావు కదా, ఏం నేర్చుకున్నారు అంటే ఏదో చెప్పాడు, కానీ ధైర్యంగా ఉండడం మాత్రం నేను నేర్చుకున్నానని చెప్పాను. యాక్చువల్గా నా పక్కన ఇందు పక్కన ఉంటే వాళ్ళు ఒకటే నేర్చుకోగలరు. ఏంటంటే అది ఏదేమైనా కూర్చునే ఒక ఇయర్మో. ఆమె కాబట్టి మనం ప్రభువు ఏమన్నా బాధపడతాడేమో భయపడదు తప్ప ఇంక వేరే దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు అని పక్కన భయమే లేదు. ఆమె ఎందుకంటే రెండో మరణం మనకి లేదే లేదు. ఎవడు భయపడతాడో? చనిపోతాడంటే భయపడతాడు. మనకి చావుందా? ఏంటి అంత నేసండి ఉందా అమ్మా? మీకు ఎవరికైనా ఉందా? కావాలంటే మీకు చావు వేరే లేదు. ఆమె ఆ రోజు ఆనోకు వెళ్ళిపోయాడు, తర్వాత ఎలైజా వెళ్ళిపోయాడు, తర్వాత మనం కూడా అలాగే వెళ్తాం. వీ డోంట్ నీడ్. నేను ప్రభులోకి వచ్చినప్పుడు అప్పుడే ప్రభులోకి వచ్చాను. అన్యుండి నాకు పెద్దగా ప్రభు గురించి తెలియదు. ఎక్కడ మన హిమాయత్ నగర్ దాటి వెళ్తే ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయ్యి వస్తాయి. అక్కడ ఒక చర్చ్లో బ్యాప్టిస్ట్ చర్చ్ ఏది మొత్తానికి బ్యాప్టిస్ట్ కూడా కాదు సమ్ పేరు. వాళ్ళు అన్నారు, మా చర్చ్లో మీరు జాయిన్ అవుతే నమోదు చేసి మీకు మేము సమాధుల్లో కూడా మీరు రేపొద్దున మా సమాధులు వాడుకోవచ్చు. అంటే నాకు ఎంత గొప్ప వచ్చిందినా, మరణాన్ని గెలిచిన నమ్ముకోవడం మళ్ళీ నీ సమాధుల కోసం అని నేను వాళ్ళ మీద కేకలు వేసేసాను గట్టిగా. ఆ పాస్టర్ నన్ను పిచ్చేకి వీడేంటిరా నిన్నగాక మొన్న వచ్చి నాకు చెప్తున్నా అంటే వీడికి సమాధుద్దా? నాకు వద్దురపోయాను నేను. ఐ బిలీవ్ దట్ ఈ బాడీకి భూమి అవసరం లేదు, ఆయనే వచ్చేది పోతాడు. ఆమె లేకపోతే నేను వెళ్ళి పైకి వెళ్ళి వస్తుంటాను. ఏంటంటే ప్రాబ్లం ఏమన్నా కొన్నాళ్ళు ఆయనతో ఉంటాను, లేదా ఆయనతో పాటు మళ్ళీ భూమి మీదకి వస్తాను, ఏదైనా పని చెప్తే కిందకు వస్తాను, అది అక్కడ ఉండిపోతుంది, ఏదో చేస్తాను. భయ నాకు ఎందుకురా భయ? ఆ హిమాయత్ నగర్ దగ్గర 6 అడుగులు అవసరమే లేదు. ఆమె
మరి వాళ్ళంతా క్రైస్తవులు కాబట్టి, నేను అప్పుడే వచ్చిన అన్యుడు కాబట్టి నన్ను వింతగా చూశారు. ఎలా చూశారు? వీడికి ఏదో స్క్రూ లూజు, వీడిని ఖచ్చితంగా ఎర్రగడ్డ తీసుకెళ్ళవలసిందే అన్నట్టుగా చూశారు. ఈ వాక్యం తెలిసిన వాళ్ళు. ఆమేన్. వి డోంట్ నీడ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా అనే మాటలు జయించిన వారు అనండి. మొదటగా పశ్చాత్తాపడతారు, తప్పులు ఒప్పుకుంటారు, తర్వాత ఆయన్ని చూస్తారు, ఆయన వెంబడిస్తారు, ఆయన కోసం ఎదురు చూస్తారు. ఎలా ఎదురు చూస్తారంటే అన్ని కావాలని ఎదురు చూస్తారు. అది ఎదురు చూడటం అంటే. కాబట్టి చాలాసార్లు మనం చూసాం, మిలిటరీలో పనిచేసేవాళ్ళు పాపం భర్త వెళ్ళిపోతే అప్పుడే వివాహం అవుతుంది, ఆ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, ఆ భర్త ఎప్పుడు వస్తాడా కదా. ఇంకేం చేయగలరు చెప్పండి? ఆ భార్య ఎదురు చూడకుండా వేరే పనులు చేసుకోగలదా చెప్పండి? నార్మల్గా ఉండగలదా? అప్పుడే వివాహం అయిందండి, ఒక నెల, ఈ లోపల పిలుపు వచ్చింది, అక్కడ ఒక బోర్డర్లో యుద్ధం అవుతుందని వెళ్ళిపోయాడు. ఈ భార్య ఏం చేయగలదు? అటు పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ సుఖంగా ఉండలేదు, అత్తరెడ్డి దగ్గర సుఖంగా ఉండలేదు, ఏదో ఉద్యోగం చేద్దామని అక్కడ ఉద్యోగంలో ఉండలేదు, ఎక్కడ ఉండదు, మనసంతా ఎక్కడ ఉంటుంది? అలా ప్రభు వారి కోసం ఎదురు చూడాలి. ఇది మాదిరిగా భూమి మీద ఉన్న సంబంధాలని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆ సంబంధాన్ని పరిచయం చేయడానికి. హల్లెలూయా. ఎంతమంది విన్నారు నా మాటలు చెప్పండి? నాకు తెలుసు అనండి. పెద్ద ప్రాబ్లం చర్చికి ఏంటంటే ఐ నో అనండి. అదే స్వయం నీతి. ఐ నో డజంట్ హెల్ప్. ఆర్ యూ ఏబుల్ టు లీవ్ దాట్? మీరు నిలవగలుగుతారా? వీటిని జయించాను. ఏమున్నదమ్మా 21 ఏమున్నాయి? జయించవలసినవి ఏమున్నాయి? ఒకసారి చదువుదాం. ఎంతమందికి ఉపయోగపడుతుందా మీ మెసేజ్? చెయ్యొద్దండి. ఉపయోగపడుతుందా లేదా? ప్రైజ్ ది లార్డ్. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడనే యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఏంటన్నా ఏమేమి ఉన్నాయి అక్కడ? పిరికి వారును. ఏమేమి జయించాలమ్మా చెప్పండి జాగ్రత్తగా. ఏంటది? పిరికి వారును. పిరికి వారిని జయిస్తారా? ఎలా జయిస్తారు మీరు? హతసాక్షులకి పిరికి వాళ్ళకి ఉండే తేడా ఏంటి? హతసాక్షులు భయపడలేదు మరణానికి. ఎందుకంటే హతసాక్షులు కూడా అర్థమైపోయింది ఏంటంటే నన్ను వీళ్ళు చంపలేరు. మహావతి శరీరాన్ని చంపగలరేమో కానీ నన్ను చంపలేరు. నాలో ఉన్నవాడిని అస్సలు చంపలేరు. ఎందుకంటే ఆయన పునరుత్థానుడు. పిరికి వారికి ఉన్న ఆపోజిట్ వర్డ్ ఏంటి? హతసాక్షులు. హతసాక్షుల్లో పిరికితనం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది హతసాక్షులు ఉన్నారు? చేతులెత్తండి. చనిపోతేనే కదా చెప్పగలం హతసాక్షులు. లేదా మీకు తెలిసైనా తెలిసి ఉండాలి దేవుడి పిలుపులో నేను హతసాక్షిని అవుతాను అని. 12 మంది శిష్యులు ఎంతమంది హతసాక్షులు అయ్యారమ్మా? 11 మంది. సో ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఎంతమంది ఉన్నామ్మా ఇక్కడ? లో రేషియో ఏంటి? ఎంతమంది హతసాక్షులు అవ్వచ్చు? కనీసం 15 మంది కదా. కానీ ఎంతమంది చేయొద్దారు? రేషియో అంతే కదా. మీరు నిజంగానే అపోస్తల పిలుపు కలిగి ఉంటే హతసాక్షులే. ఎవరో ఒక్క జాన్ తప్ప. ఆమేన్. వీళ్ళు పిరికివారు కాదు. ఎవరు పిరికివారు కాదమ్మా? ఇక్కడ ఉన్న మీరే. ఎందుకంటే మీరు మరణానికి భయపడనంతగా ప్రభుని ప్రేమిస్తున్నారని. చాలా మంది పాపం అప్పుడు దాకా భయభయంగా ప్రభు సమయం వచ్చేటప్పటికి ఆత్మమూలంగా అస్సలు వెనకడుగేది. నాకు తెలుసు అప్పుడు దాకా చాలా భయపడతారు కానీ ఆ టైంలో ప్రభు ఆత్మ. ఆమేన్. స్టీఫెన్ పిరికతనా లేకపోతే ధైర్యం కలిగిన వాడా? స్టీఫెన్ ఎందుకని రాళ్లతో కొడుతున్నా సరే తనేమి వీళ్ళు జయించిన వాళ్ళు అనండి.
జయించిన వాళ్ళలో ఒక ఆత్మ ఉండదు. ఏంటది? లోకపు సంబంధించిన ఒక ఆత్మ ఉండదు. ఏంటది? పిరికితనం. చాలా మంది ఏమంటారంటే పాపపు వ్యవహారాలు మానేస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు. అది నిజమే, పాపం జోలికి వెళ్ళకూడదు. కానీ దానికంటే దారుణమైన పాపం వచ్చి ఏంటమ్మా? ఎవరు మాట్లాడలేదు. పిరికితనం, భయాన్ని దగ్గరికి రానవ్వదు. ఇక్కడ నేను చూశాను స్త్రీల మీటింగ్ లో కూడా అస్సలు పిరికితనాన్ని దగ్గరికి రానివ్వని బోలని నేను కూడా చూశాను. ఆమె స్త్రీలకు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాలి, దేనికి భయపడదు. సత్యం అవుతే నిలబడు, అబద్ధం అవుతే తప్పు, అంతే. అవునా కదా? ఈరోజు నేను ఇష్టపడరేమో, కానీ 5 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వే కరెక్ట్ అని ఒప్పుకుంటారు. పిరికితనం ఉన్న వాళ్ళు సత్య విషయమై నిలబడలేరు. ఆమె హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మాటలు విని? తర్వాత ఏముందమ్మా? అవిశ్వాసులను. దేవునికి నచ్చని మరొకటి ఏంటమ్మా? అంటే ఏంటి? అనుమానం. అంటే ప్రభు ఏమో మీకు లోపల అంటుంటాడు నేనున్నాను అంటే కానీ 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 మరి అట్ట అవుతే ఎట్ట అవుతే ఇలాగ మనం ఏం చేస్తామంటే ఆయన మాటలోంచి విశ్వాసంలోకి వెళ్ళకుండా అనుమానంలోనే ఉండిపోతాం. అది ప్రభుకి అస్సలు నచ్చంది. వాళ్ళు జయించిన వారిలోకి రారు. అవిశ్వాసంలో వాళ్ళు జయించిన వారిలోకి రారు. పిరికితనం ఉన్న వాళ్ళు జయించిన వారు. అంటే దీని ఏమంటే క్రిస్టియన్స్ కాదు అంటే ఎలా ఉంటుంది? కోపం వస్తుందండి. నేను చర్చ్కి వెళ్తా, బైబిల్ చదువుతా, సండే చర్చ్ అన్నీ చెయ్యండి, కాదట్లేదు, ఏం ఆపేమనట్లేదు. దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ యూ టు బి అన్ ఓవర్కమర్ ఈజ్ 1 పిరికితనం, 2 అవిశ్వాసం, 3 అసహ్యులు. నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణం. ఇది 2వ మరణం. 2వ మరణం అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభు తెలిసిన వాళ్ళే. ఎవరు వాళ్ళు? ప్రభు తెలిసిన వాళ్ళే, కానీ మళ్ళీ మరణించారు. దానికి గల కారణాలు ఏంటంటే ఫియర్ఫుల్, అన్బిలీవింగ్, అబామినబుల్, అంటే అసహ్యమైనవన్నీ చేసేవి, ఏమైనవి విసర్జించేవి మళ్ళీ తెచ్చుకుని తింటాం. అండ్ మర్డరర్స్, ఓవర్మోంగర్స్, sorcerers, idolaters, and all liars shall have their part in the lake which burneth with fire and brimstone, which is the second death. Amen. ఓవర్కమర్స్ కి డెత్ లేదు. ఎవరికి లేదు? జయించిన వారికి డెత్ లేదు. జయించిన వారు ఎవరంటే ఇది ఇవన్నీ ఉన్న వాళ్ళు జయించిన వాళ్ళు. వీళ్ళందరికీ 2వ మరణం. సింపుల్గా లోక 13 నుంచి మనం చూస్తే ఆయన మళ్ళీ ఏం చెప్తున్నారంటే మీరు జయించిన వారుగా. మొదటి జాన్లో కూడా ఆ అపోస్తులు ఏం చెప్తున్నాడంటే మీలో ఉన్నవాడు సమస్తాన్ని జయించిన వాడు. ఆమేన్. హల్లెలూయా. జెరమయా 23:9 ఏముందో చూడండి ఒకసారి. హల్లెలూయా. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నది. నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్షరస వశుడనైన బలాఢ్యుని వలెను ఉన్నాను. బలాఢ్యుడు అంటే బలము లేని వాడు అన్నాడు. ఎందుకంటే అదేదో ద్రాక్షరసం తాగేసేటట్టు వాడు. అది వాడికి బలం. ఎప్పుడైతే ఒక విశ్వాసి లోకపు వైన్ తాగేస్తాడో, లోకాన్ని తాగేస్తాడు, వాడికి బలం లేని వాళ్ళ అయిపోతాడు అని జెరమయాలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. వైన్ ఓవర్ కేమ్. ఇదే విషయాన్ని మనం పీటర్లో కూడా చూస్తున్నాం. 2వ పీటరు 2వ అధ్యాయం 19లో
తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇద్దుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఆమె చాలా స్పష్టంగా పేతురు ఈ విషయాన్ని చెప్తున్నారంటే, జయించిన వాళ్ళు జయించినట్టే ఉంటారు తప్ప జయించిన వారు ఇది పొందుకోలేరు. వాళ్ళు ఓడిపోయి వేరే వాళ్ళకి చెప్తున్నట్టుగా ఉంటే కూడా అది కూడా చాలా దారుణంగా పేతురు ఈ కేటగిరీని చూపెట్టారు. 20లో ఏముందమ్మా? వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదను. జర్మీ అనేది నేను రాంగ్ రెఫరెన్స్ వాడాను, అది కాదు, వేరేది మిస్ అయ్యాను. బట్ ఇక్కడ చూస్తే పీటర్లో 2 పీటర్లో చాలా స్పష్టంగా పీటరు జయించిన వారు విషయమై మాట్లాడుతూ జాగ్రత్త చెప్తున్నారంటే, తామే భ్రష్టత్వమును దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇద్దుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానిని దాసుడవును కదా. వారు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవును. అంటే రెండో మరణానికి వీళ్ళు పాత్రులు అవుతారు, అరువులు అవుతారు అనేది పేతురు గారి మాటలో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఆమె ఇదిగో మరి అంత్య దినాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తే ప్రకటన 11:7లో మాత్రమే సాతానుడికి పరిశుద్ధుల్ని అప్పజెప్పటమో లేకపోతే లోకాన్ని అప్పజెప్పటమో మనం చూసాం. ప్రకటన 11:7లో ఏం రాస్తుందో చూడండి. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వీళ్ళు ఎవరు ఆల్రెడీ జయించిన వారే, కానీ హతసాక్షులు అయిపోయారు. ఎందుకని? ఆ టైంలో ప్రకటన 11:7 సందర్భంలో దేవుడే అనుమతించాడు, సాతానుడికి అనుమతినిచ్చాడు. అందుకనే వాడు వీళ్ళ రక్తపాతం చేయగలిగాడు. దాని తర్వాత ఇంకెక్కడ కూడా 11 తర్వాత 13, 17, 21, 13 నుంచి మళ్ళీ 21 అధ్యాయం వరకు ఎక్కడ కూడా సాతానుడికి అవకాశం ఇచ్చినట్టు నాకు కనిపించలేదు. చూడండి 13:7లో చూడండి. ప్రకటన 13:7 పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడను. ప్రతి and it was given unto him to make war with the saints and to overcome them. ఇక్కడ కూడా కొంత అధికారం ఇచ్చినట్టు తెలుస్తోంది 13 వరకు కూడా. తర్వాత చూడండి 17:4లో అంటే 8లో చూడండి, దీంట్లోనే 8లో భూవాసులందరూ అనగా జగత్తుపతి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ఒక జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో, ఎవరి పేరు అయితే లేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఇది ఒక ఫేజ్. ఎక్కడో ఇక్కడ టెస్టింగ్, మొత్తం భూమంతా కూడా ఆ మృగానికి వాళ్ళు నమస్కారం చేస్తారా లేకపోతే హతసాక్షులు అవుతారా అనేది తెలిపోతుంది ఇక్కడ 11-13 అధ్యాయాల్లో. ఆమె అందుకని చాలా ముఖ్యమైనది ఈ రోజున పిరికితనం అనేది దగ్గరికి రానివ్వకండి. ఎంత జీవించిన ఈ క్రిస్టియన్ లైఫ్ వృధా అయిపోతుంది పిరికి వాళ్ళు. ఆమె ఇట్ ఇస్ నో మీనింగ్. మీరు ఇప్పటిదాకా చేసిన సేవ, ఇప్పటిదాకా చూపెట్టిన భక్తి అంతా కూడా సున్నా. ఎందుకంటే 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వాళ్ళని అప్పచెప్పడం మనం చూసాము. పరిశుద్ధుల్ని సాతానుడు జయించినట్టు మనం చూసాము. అంటే రక్తపాతం జరిగిందని, చంపేశాడని. ఆమె తర్వాత చూడండి ఏముంది 17-14లో ప్రకటన 17 గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును.
వావ్, ఎక్కడి నుంచి ఏమైంది? దేర్ ఇస్ విక్టరీ టు ద సెయింట్స్. ఎందుకంటే గొర్రెపిల్ల స్వభావంలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా విక్టరీలోనే ఉంటారు. వాళ్ళని ఎవ్వరు కూడా చంపలేరు, వాళ్ళకి అపజయం లేనే లేదు. 14వ అధ్యాయం నుంచి మనం 17వ అధ్యాయం నుంచి షిఫ్ట్ చేస్తున్నాం. హల్లెలూయా. మరి అదే ప్రకటన అధ్యాయంలో అంత గొప్ప భూమి మీద ఏం జరుగుతుందనే వివరాలు, చర్చిలో ఏం జరుగుతుందనే వివరాలు, అన్ని వివరాలు, పొలిటికల్గా ఏం జరుగుతుంది, న్యాచురల్గా డిజాస్టర్స్ ఏం జరుగుతున్నాయి, ఇలాగ అన్ని కోణాలుగా రాసిన ఆ ప్రకటన గ్రంథంలో చాలా ముఖ్యమైన ఒక లైన్ వదలకుండా మనం చూసాం. ఏంటి ఆ లైన్ అంటే, ప్రకటన 2:5, 16, 21, 22, 5, 4 చోట్ల పశ్చాత్తాపడమని రాసింది ఆమె. అలాగే ప్రకటన 3లోని 19లోని 2 చోట్ల పశ్చాత్తాపడమని రాసింది. అంటే ఇంతలాగా భూమి మీద తీర్పులు జరుగుతున్న సందర్భంలో కూడా ప్రభు ఆత్మ ఒక మాట వదలకుండా మనల్ని ఉద్దేశించి ఏం చెప్తున్నారంటే, రిపెంట్ అండ్ ఓవర్కమ్, పశ్చాత్తాపడి జయించుము. అలాగే ప్రకటన 9:20 చదవండి ఎవరైనా. ప్రకటన 9:20లో ఏముందో ఒకసారి చూద్దాం. తర్వాత మనం అంతా కలిపి ఆరాధించి ప్రభుకి స్తుతులు అర్పిద్దాం. ఈ దెబ్బల చేత చావకు మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కాదు. ఇక్కడ వీళ్ళు రిపెంట్ అవ్వలేదు, వీళ్ళు అలాగే ఉండిపోయారు. ఎంత ప్రభు వాళ్ళని మార్చాలని ఉద్దేశించిన వాళ్ళు మారలేదు. ఆమె ఇది ఎంత ప్రొఫౌండ్గా రాస్తుందో చూడండి. భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. 3వ వంతులో 2 వంతులు మనుషులు చనిపోయారు. అయినా సరే ప్రభు మాత్రం ఈ లైను చాలా స్పష్టంగా అధ్యాయాల మధ్యలో రాస్తున్నారు. ఆమె. అలాగే 16వ అధ్యాయం 9లో చూడండి, అక్కడేముందో. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. చూడండి, ఎంత దారుణమైన తీర్పుల్లో వెళ్ళిపోయినా మనిషి మాత్రం పశ్చాత్తాపడట్లేదు, తప్పైందని ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటారు? స్టేజ్ దాటిపోయాడు ఆమె. అందుకనే దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రకటన 16:9లో మళ్ళీ చదువుతాను చూడండి, మీరు శ్రద్ధగా వినండి. దిస్ ఇస్ వెరీ అలామింగ్ స్పిరిచువల్ స్టేటస్. ఇంక ఈ వీళ్ళని ఎవరేం చేయలేము, దాటిపోయినట్టు వీళ్ళు. కాగా మనుషులు తీవ్రమైన వేడిమిలో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. నోవా కాలంలో చచ్చిపోయిన వాళ్ళన్నా మళ్ళీ తీర్పు కాలంలో దేవుడు క్షమించాడేమో. ఇంకా వేరే కాలంలో ఎవరైనా ఏదైనా అయ్యి ఉంటే ప్రభు మళ్ళీ వాళ్ళని కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద కనికరం కలిగి వాళ్ళని మళ్ళీ రక్షించేసాడేమో. కానీ ఈ కావకు చెందిన వాళ్ళు మాత్రం ఇంకెప్పటికీ కూడా తిరిగి ప్రభు ఒక క్షమాపణ పొందలేరు. ఆమేన్, హల్లెలూయా. సో మారు మనసు అధిగమించిన వారు అని ఇలాంటివన్నీ మాటలతోని మీరు నేను యాడ్ చేయవలసిన ఒక మాట ఉంది. అదేంటంటే, ఒక్క మాట యాడ్ చేయాలి మనం. అదొచ్చి బీ వాచ్ఫుల్. ప్రకటన 3:2లో ఉంటుంది చూడండి, జాగ్రత్తగా. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక
జాగరూకుడవై చావనేయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఆమేన్. Be awakened. Be alert. Amen. Praise the Lord. మరి ప్రకటన 16 వచ్చి చాలా భూమి మీద చాలా జరుగుతున్న సందర్భం. అంటే యుద్ధాలు కానీ, తెగుళ్ళు కానీ, మరణము కానీ, ఇలాగ ఎన్నో జరుగుతున్న ఆ ప్రకటన 16 కాలంలో ఆయన ఒక మాట అంటారు 15లో. చూడండి ఏముంది ప్రకటన 16వ అధ్యాయంలో. మనం చదివి ప్రార్థన చేసి ఆరాధనలోకి వెళ్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. టుడే వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఓన్లీ 3 words. 3 మాటలు నేర్చుకోవాలనుకుంటున్నాం మనం. ఏంటది? ఒకటి పశ్చాత్తాపడటం, రెండోది అధిగమించడం, మూడోది వచ్చి వాచ్ఫుల్. ఇలా ఉన్నవాడు వాచ్ఫుల్గా ఉన్నాడు. పశ్చాత్తాపడి అధిగమించిన వాడు జాగ్రత్తగా అన్ని గమనిస్తున్నాడు. లేకపోతే వాడికి ఏమీ తెలియని సోయిలో ఉన్నట్టు. ఆమె చదవడమ్మా 16:15లో. హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఆమె మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఆమె ఎవరు ధన్యులండి? మెలకువగా ఉన్నవాడు. మెలకువగా ఉన్నవాడు అధిగమించిన వాడు. ఆమె ఏమేమి అధిగమించాడు? ఇదిగో గత 2 గంటల నుంచి మనం మాట్లాడుకుంటాం. అన్నీ అధిగమించిన వాడు. అందుకనే వాడు మెలకువగా ఉన్నాడు. అందుకనే అధిగమించిన వాడు. అందుకనే రెండో మార్గం లేదు. అందుకనే వాడు అంత్య దినాల్లో దేవుని కోసం ఎదురు చూడగలడు, చిత్తము చేయగలడు. ఇట్స్ నాట్ ఈజీ. ఆమె భూమి మీద అంతమంది ఉంటే ఓన్లీ 11 మందే ప్రభుని వెంబడించగలిగారు, ప్రభుతో ఉండగలిగారు. ప్రభు మూలంగా, ఆత్మ మూలంగా, ఇవన్నీ ఉన్నా పిలుపు మూలంగా, ఇవన్నిటితో పాటు ఓన్లీ 11 మందే ప్రభుని లాస్ట్ వరకు వెంబడించారు. అలాగే మరి మీరు కూడా ఈ ప్రకటన గ్రంథంలో మనం ఇప్పుడు దాకా చూసిన ఈ అన్ని వ్యవహారాల్లో మీరు చూస్తే అధిగమించిన వారు కోవలో ఉండాలని, ఇదేదో ఆయన్ని నీ వెనకాల వచ్చేస్తానంటే అంత ఈజీ కాదని ఈ పాటికి మనకు తెలుసు. కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ఏదో ఒక చిన్న తంతు కింద మీరు చూడకుండా, ఏదో ఏమంటారంటే రిలీజియస్ యాక్టివిటీ కింద చూడకుండా, మరి మిమ్మల్ని మీరు అంత తీవ్రంగా సమర్పించుకుని మళ్ళీ మనం కలిసి అంత లోపులో ప్రభు గారికి వచ్చేస్తే మీరు ఎంత సిద్ధపాటులో ఉండవలసిందిగా దీవిస్తూ ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.